ఇదంతా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ దీనికి సాధన అవసరం. బట్ మా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళ దినచర్య మా ఆఫీస్కి అనుగుణంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అనేది బీజం ఎక్కడ పడిందండి? నమంత్రం నోయంత్రం తదపిచ న జానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపిచ న జానే స్తుతి కథ. అంటే చేయకపోతే నాన్నగారు తిడతారు అందుకని చేసేయాలి అన్నట్టుగా చేసేవాళ్ళం. అంతేకాని అమ్మవారితో అటాచ్మెంట్ ఉండేది. స్పిరిచువాలిటీ అంటాం, డివోషనల్ అంటాం కదా సార్. రెండిట్లకి తేడా ఏంటి, రెండిట్లకి సంబంధం ఏంటి సార్? ఆధ్యాత్మికత భక్తిలో భక్తే ఈజియెస్ట్ స్టెప్. శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే జ్ఞానాదేవతు కైవల్యం అంటారు. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు సంపాదించుకోగలిగారు సార్? భారతం, భాగవతం, రామాయణ ఈ మూడు రాని వాళ్ళు అసలు ఎవరు ఉండేవారు కాదు గతంలో. చాలామంది ఒక జాబ్ చేయడానికే స్ట్రెస్ ఎక్కువ అని చెప్పి 2 రోజులు 3 రోజులు సెలవు ఇచ్చినా కూడా ఇబ్బంది పడడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఎంత స్ట్రెస్ ఉన్నా సరే ఒక్క 2 మాలలు చేసేసరికి అది మొత్తం తగ్గిపోయి హాయిగా అయిపోతుంది. అదే దేవత అనుగ్రహం. అంటే పర్టికులర్గా ఏదన్నా మంత్రం అని కదా. మీ సహధర్మచారిని ఎలా కరెక్ట్గా పెళ్ళి అయ్యేందుకు 5 రోజుల ముందు ఎవరో పుణ్యాత్ములు పుణ్యం కట్టుకున్నారు. అయితే సార్, మనం ఒకటి ఇది నమ్మకం, ఇది మూఢనమ్మకం అని చెప్పాలంటే మన దగ్గర సపరేట్గా ఆధారాలు ఉండాలి. పక్క వాళ్ళలో ఉన్న భగవంతుడిని నువ్వు చూడకుండా పూజా మందిరంలో ఉన్న విగ్రహంలో ఉన్న భగవంతుడిని మాత్రమే చూస్తున్నావు అంటే నీ పూజ వ్యర్థం. స్త్రీ రజస్వలైంది అనుకోండి, దానికి శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తాం, సనాతన ధర్మం అనేది దీక్ష బట్టలు వేసుకుంటే సనాతన ధర్మమా, పూజలు చేస్తే సనాతన ధర్మమా? పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. సో మిగతా అంతా వేరు, అల్లూరి గారు దారి వేరు కదా. ఆయన మీద ఎందుకు మీ దృష్టి మళ్ళీ అసలు? హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. ఈరోజు మన గెస్ట్ చాలామందికి సుపరిచితులు. అవ్వడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి చాలామందికి ఆధ్యాత్మికతపై ఉన్న అనుమానాలు తీరుస్తూ, అలాగే దానిపై అవగాహన కల్పిస్తూ ఇప్పుడు ఒక ట్రస్ట్ కూడా స్టార్ట్ చేసి చాలామందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. ఆయనే శ్రీ నండూరి శ్రీనివాస్ గారు. ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. అంత సున్నితంగా నవ్వుతూ ఉంటారు, అంతే సున్నితంగా మాటలు చెప్తూ ఉంటారు. బట్ మీరు చెప్పే మాటలు ఏంటంటే ఓన్లీ చెవుల వరకే కాకుండా గుండెల్ని హత్తుకునేలా ఉంటాయి అన్నమాట. సో చాలామందికి ఒక రకంగా చెప్పాలంటే ఏం చేయాలి, ఎటు పోవాలని తెలియని వాళ్ళు కూడా మీరు చెప్పిన చాలా విలువైన సూత్రాలు పాటించి జీవితంలో ముందుకెళ్తున్నారు కదా సార్. అంటే ఇదంతా చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ దీనికి సాధన అవసరం. మరి ఈ సాధనకు అవసరమైన దినచర్య మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఎవరి దినచర్య అయినా శాస్త్రానికి అనుగుణంగా ఉంటుంది. బట్ మా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళ దినచర్య మా ఆఫీస్కి అనుగుణంగా ఉంటుంది. మేము వీలున్నంత వరకు ఏం చేస్తాము అంటే ఇంట్లో శాస్త్రం చెప్పిన దాన్ని అనుసరించడానికే ట్రై చేస్తాం. అంటే ఉదాహరణకి ఉదయాన్నే లేవగానే మొట్టమొదటి స్నానం చేసేసి, మా ఇంట్లో న్యూస్ పేపర్లు, టీవీలు ఇంకేమీ ఉండవు. మొట్టమొదట స్నానం చేసి వెళ్ళి సంధ్యావందనం చేసుకోవడం, ఆ తర్వాత అనుష్ఠానమును మంత్రజపం చేయడం. ఈ 3 స్టెప్స్ చేశాకనే వేరే ఏ పనికైనా వెళ్తాం. 7-7:30కి మా క్యాబ్ వస్తుంది, ఇంకా బయలుదేరాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మా సాఫ్ట్వేర్ జీవితం తెలుసు కదా, ఇది అన్ప్రెడిక్టబుల్. మాకు ఎస్పెషల్లీ ఏమిటంటే మేము పనిచేసేది, నేను దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి 2 దశాబ్దాలుగా పనిచేస్తుంది సాఫ్ట్వేర్ సెక్యూరిటీలో. అంటే ఇప్పుడు యాంటీవైరస్లు అవి ఏమిటంటే 24/7. అంటే ఇప్పుడు ఏదో వైరస్ అవుట్ బ్రేక్ వచ్చింది అనుకోండి, వెంటనే పరిగెత్తాలి. అంటే ఒక సర్జన్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఇప్పుడు సర్జన్ చూడండి, ఇంటికి వచ్చి పడుకుందాం ప్రశాంతంగా అంటే వాళ్ళ చేతిలో ఉండదు. వాళ్ళ ఆఫీస్, వాళ్ళ హాస్పిటల్ ఏది డిమాండ్ చేస్తే అది చేయాలి. మాకు అలాగనే ఉంటుంది. కానీ వీలున్నంత వరకు ఈ 3 అయ్యాకనే మిగతా చేయడానికి ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు అలా కాకుండా ఏదైనా ఇష్యూ వచ్చి ఆఫీస్లో రాత్రి అంతా పడుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు పక్క రోజు పొద్దున్న ఇంటికి వచ్చాక సంధ్యావందనం మాత్రం చేసి మంత్రజపం అవన్నీ మళ్ళీ ఎప్పుడు కుదిరితే ఇప్పుడు చేసుకోవడం అలాగా. కానీ వీలున్నంత వరకు అయితే ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి. కానీ ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మాత్రం దానికే ప్రిఫరెన్స్. ఎందుకంటే వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా. మనం అది మానేసి పూజా మందిరంలో కూర్చుని పూజలు చేస్తే భగవంతుడు మెచ్చడు. అందుకని అక్కడికి వెళ్తే అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి అనేది అసలు ఎప్పుడు మీ చింతనం నుంచి ఉందా, లేదంటే ఏదన్నా దానికి ఏమన్నా బీజం ఎక్కడ పడింది అంటారు? మా కుటుంబం ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న కుటుంబమే. మా నాన్నగారు శ్రీమాన్ నండూరి రాధాకృష్ణ గారు అని, వారు ఇప్పుడు లేరు. కానీ వారి గురువుల దగ్గర ఈ మార్గంలోనే శిక్షణ తీసుకున్నారు. మాస్టర్ ఈకే గారని, ఇక్కిరాల కృష్ణమాచార్యులు గారు అంటారు. వారు మా నాన్నగారికి గురువు గారు, అలాగే బావగారు కూడా. అంతా వాళ్ళ ఇంట్లోనే దాదాపు 12 ఏళ్ళు ఉన్నారు మా నాన్నగారు.
ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా చాలా చక్కటి శిక్షణ దొరికింది. చిన్నప్పటి నుంచి మాకు అదే ఇచ్చి ముందుకు నడిపించారు. కాకపోతే ఏమిటంటే చిన్నప్పటి నుంచి ఏదో సంధ్యావందనం చేయడము, లేకపోతే లలితా సహస్రనామం చాలా చిన్నప్పటి నుంచే లలితా సహస్రం మొదలుపెట్టించారు. అవి చేయడం ఏమిటంటే యాంత్రికంగా ఉండేదన్నమాట. అంటే చేయకపోతే నాన్నగారు తిడతారు అందుకని చేసేయాలి అన్నట్టుగా చేసేవాళ్ళం. అంతేకాని అమ్మవారితో అటాచ్మెంట్ ఉండేది కాదు. అది కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఆ అటాచ్మెంట్ ఏమిటో అమ్మవారితో తెలిసింది. అమ్మవారిని ఒకసారి పట్టుకుంటే విచిత్రం ఏమిటంటే, ఈ పిల్లవాడు తల్లిని చేయి పట్టుకున్నట్టు, వీడికి తెలియదు పట్టుకున్నాను అని. రోడ్డు దాటుతున్నాడు అనుకోండి, ఊరికే అలా పట్టుకుని కబుర్లు చెప్తూ ఉంటే తల్లి మాత్రం ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది, వీడి చెయ్యి నా చేతిలో ఉంది జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని. అమ్మవారిని కూడా అంతే, మనం ఆ చెయ్యి ఒకసారి పట్టుకోవాలి కానీ ఆవిడ వదిలిపెట్టరు అనమాట. ఇంకా అదృశ్య హస్తం అలా జీవితంలో కనిపిస్తూనే ఉంటుంది. శంకరాచార్యులు వారు ఆ దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రంలో అంటారు, నమంత్రం నోయంత్రం తదపిచన జానే స్తుతిమహో నచాహ్వానం ధ్యానం తదపిచన జానే స్తుతి కథ నజానే ముద్రాస్తే తదపిచన జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అంటే మనకు మంత్రాలు రావు, తంత్రాలు రావు, ముద్రలు రావు, శ్రీచక్రం అంటే ఏమిటో తెలియదు, ఏం తెలియదమ్మా, నాకు తెలుసుంది ఒక్కటి ఉందమ్మా, నీ చేయి పట్టుకుంటే చాలు నువ్వు నడిపిస్తావు. అలాగా ఆ అదృశ్య హస్తం అలాగ మనం లలితా సహస్రనామం ప్రారంభిస్తే అమ్మవారి గొడుగు కిందకి వెళ్తాం, కానీ అది తెలిసేది కాదు. కొంచెం పెద్ద అయ్యాక కూడా ఈ సాఫ్ట్వేర్లో చేరాక ఏదో పొద్దున్నే సంధ్యావందనం అనుష్ఠానం చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళిపోవడం, వచ్చేయడం, ఏదో భార్య పిల్లలు అలా ఉండేది జీవితం. ఆ తర్వాత ఏమైందంటే మా నాన్నగారికి 2014 సంవత్సరంలో చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. చాలా ఘోరం అనమాట. ఆయన పాపం రోడ్డు క్రాస్ చేస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు రేస్ వేసుకుంటూ వచ్చి గుద్దిశారు. ఆయన పైకి ఎగిరి పడిపోయారు. 2 చేతులు 2 కాళ్ళు ఇక్కడ అన్నీ విరిగిపోయి మొత్తం ఎముకలన్నీ చాలా ఘోరంగా విరిగిపోయాయి. అప్పుడు అనిపించేది ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. అలాగని ఎంత మానవ సేవ చేశారంటే అసలు మాటల్లో చెప్పలేము. ఆయన కాలేజ్లో తెలుగు లెక్చరర్ కింద చేసేవారు. ఆ పొద్దునుంచి సాయంత్రం దాకా కాలేజీ ఉంటే అది అయిపోయి ఇంటికి రాగానే ఇంకా రిలాక్స్ అవ్వడం ఏమి ఉండదు, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి ఆయన ఒక హోమియోపతి క్లినిక్ పెట్టుకున్నారు. ఫ్రీగా ఇచ్చేవారు మందులు, ఫ్రీగా అనమాట. దాదాపు ఒక 40,000 మంది పేషెంట్స్ని ట్రీట్ చేశారు ఆయన జీవితకాలం. ఎవరి దగ్గర డబ్బులు తీసుకునేవారు కాదు. అయితే వచ్చే సాయంత్రం అక్కడ కూర్చునేవారు క్లినిక్లో. రాత్రి 8-9 వరకు అలా సాగేది. అంత సేవ చేసి ఇంత పూజ చేసిన మనిషికి ఈ యాక్సిడెంట్ అవ్వడం ఏమిటి అని చెప్పి నాకు అసలు అర్థమయ్యేది కాదు. దాంతో ఆయన్నే అడిగేవాడిని, ఏమిటండి మీ దేవుడు ఏం రక్షించాడు మిమ్మల్ని అని. అనేసరికి ఒరే నాకు ఇప్పుడు 70 ఏళ్ల పైన వయస్సురా, ఇంతకాలం నేను అన్ని సౌఖ్యాలు అనుభవించా. నేను చక్కగా కాలేజీలో లెక్చరర్ కింద చేసి బోల్డంతమందికి జ్ఞానాన్ని పంచా, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళా, సేవ చేసా, అనుకూలవతి అయిన భార్య వచ్చింది, పిల్లలు వచ్చారు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు అన్నీ వచ్చారు. అన్నీ ఇచ్చాడు కదా భగవంతుడు. నేను అనుభవించాల్సిన కర్మ ఏదో ఉంది, అది ఏం చేశాడంటే ఇంక నువ్వు చాలు అంతా చేసేసావు, నీ భార్య కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి పడుకోబెట్టాడు నన్ను. అందుకని నాకేం అనిపించట్లేదు అన్నారు. అది విచిత్రంగా చూస్తే ఏమైందంటే అన్ని విరిగిపోయిన వాళ్ళకి సామాన్యంగా అయితే అసలు భరించలేరు. ఆయన అలా కదలలేకుండా మంచం మీద ఉన్నా సరే ఆనందంగా ఉండేవారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఆయన ఆధ్యాత్మికత ఆయనకి ఇచ్చింది ఆ స్ట్రెంగ్త్. అది మనకి రాదు చూడండి, ట్రెంబుల్ అయిపోతాం అలాంటి సిచ్యువేషన్ వస్తే. ఆయన అలాంటి సిచ్యువేషన్లో హాయిగా ఏదో అసలు ఆయనకే జరిగిందా పక్క వాళ్ళకి జరిగిందా అన్నంత హాయిగా ఉండేవారు. ఒంటి నిండా ఆయనకి దాదాపు ఒక 12 సర్జరీలు జరిగాయి. అప్పటికే లేవలేకపోయారు, ఇంకా అన్ని చేయించిన అలా ఉండేవారు. అప్పుడు ఇంకా ఆలోచించడం మొదలుపెట్టా, ఏమిటి అసలు ఇది, అలాగే కర్మ అంటే ఏమిటి, ఆయన లాంటి ఆయనకి అలా జరిగితే ఏమిటి అసలు, అలా ఆలోచిస్తుంటే నెమ్మదిగా అది పాతులోకి తీసుకొచ్చేసింది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఆ తర్వాత వారు 3.5 years అలా బెడ్ మీద ఉన్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఏమైందంటే ప్రతిరోజు ఆయనకి రాత్రి నిద్ర పట్టేది కాదు, పొద్దున్న నిద్రపోయేవారు. మేమేమో రాత్రి నిద్రపోయి పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి అంతే కదా. కానీ ఆయన రాత్రి వచ్చి పక్కన కూర్చోమనేవారు. కూర్చోమని మేము వెళ్ళిపోతామేమో అని చెప్పి పాపం ఏదో ఒక రకమైన గాభరా వచ్చేదేమో ఆయనకి. రాత్రి చేతిలో చెయ్యేసి ఇలా పట్టుకునేవారు. దాంతో నేను కానీ నా భార్య కానీ చేతిలో చెయ్యేసి అలా పట్టుకోవాలన్నమాట. అప్పుడు నిద్ర తూగిపోయేది. ఆయన ఏదో ఒకటి పలకరించేవారు. ఇంకొంతకాలానికి ఏమైందంటే, ఒరే నాన్న ఇలా కాదురా, నీకు విసుగు వస్తుంది, ఇది ఎవరికైనా విసుగు వస్తుంది కదా, హ్యూమన్లీ నాట్ పాసిబుల్. అప్పుడు భాగవతం తెచ్చుకో, చక్కగా చదువుకుందాం అన్నారు. నాకు కూడా భాగవతం అంటే ఆయన ద్వారానే ఆసక్తి కలిగింది. సరే అని చెప్పి తేవడం, ఆయన అర్థాలు చెప్పడం, దాంతో ఇంకా సైన్సు, ఆధ్యాత్మికత, దానికి సంబంధించినవన్నీ చెప్తూ ఆ 3.5 ఏళ్లలో నేను రాసిన నోట్సులు ఇన్ని ఉన్నాయి ఏకంగా.
ఓ ఆయన మంచం మీద కూర్చుని అలా చెప్తూ ఉండేవారు, రాత్రంతా రాస్తూ రాస్తూ ఉన్నారు. భగవంతుడు ఆ శక్తి ఇచ్చేవాడు. పొద్దున వెళ్ళి ఆఫీస్లో కూడా పనిచేసేవాడిని. అప్పుడు ఆయన ఆఖరిలో ఇంక వెళ్ళిపోయే ముందు, నాన్నగారు ఇంత జ్ఞానం ఉందండి, మీరు దీన్ని ఎక్కడైనా ప్రిజర్వ్ చేయాల్సింది, రికార్డ్ చేయాల్సిందంటే, ఇప్పుడు నువ్వు నేను కలిసి చేసిన పని అదే కదా అన్నారు. అంతే 3.5 ఏళ్ళు అని దాన్ని భద్రపరచు అంటే, అప్పుడు వారు వెళ్ళిపోయిన నెల రోజులకి యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాం. అలాగే ఇంకా జనంలోకి వెళ్ళడం. ఏదైతే చెప్తున్నారో దాంట్లో ఇవన్నీ కూడా ఆయనకి మీకు మధ్య జరిగిన చాలా వరకు జరిగిన సంభాషణలు. ఆ తరువాత నుంచి ఇంకా నేను కొంత స్టడీ చేయడం, నాకు కొన్ని సందేహాలు వచ్చేవి, అవి ముందుకు వెళ్ళడం. అలాగే కొంతమంది గురువుల్ని కలిసినప్పుడు ఆ సందేహాలు వాళ్ళని అడగడం, అలాంటివన్నీ చేసి ముందుకెళ్ళడం. ఆ తర్వాత నుంచి నేను సంపాదించుకున్నది, కానీ ఆ ఫౌండేషన్ అంతా వారిచ్చింది. అయితే మీరు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, అంటే ఇన్ని సంవత్సరాలు ఈ సేవ చేశారు, ఇదంతా చేశారు, మీకే ఇలా అయిందని అన్నప్పుడు అంటే ఒక రకమైన ఒక క్షణం అయినా కొన్ని రోజులైనా మీకు అనిపించిందా దేవుడి మీద ఏంటి ఇంత చేస్తే ఇదా నాన్నకు దక్కింది అనే ఒక ఆలోచన వచ్చిందంటారు? నాకు మొట్టమొదట అసలు ఆక్రోషంతోనే స్టార్ట్ అయింది. ఆయన యాక్సిడెంట్ చూడగానే అన్ని చేతులు కాళ్ళు విరిగిపోయి నేను హాస్పిటల్కి వెళ్తే, భీమవరంలో జరిగింది, నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నా. హాస్పిటల్కి వెళ్తే ఆయన ఫస్ట్ చూసి అరా ఎలా ఉన్నావురా అనగానే అన్నీ వాచిపోయి ఉన్నాయి, రక్తాలు కారిపోతున్నాయి, ఏమిటి భగవంతుడు ఏం చేశాడు అని. కానీ ఇది ఒక ట్రైనింగ్ అనుకోవాలి. ఏమిటంటే 3.5 ఏళ్ళు ఆయన చూస్తే మొట్టమొదటి ఎవరికి చెదిరిపోవాలి విశ్వాసం? ఆయనకి చెదిరిపోవాలి, కానీ చెదరలేదు. ఆయన ఎప్పుడు కూడా అమ్మవారు అంతే. చివరికి నేను వారిని ఏం చేశానంటే, పాపం మలమూత్ర విసర్జన అన్నీ అక్కడే, కానీ ఏమిటంటే వారు పూజా మందిరంలో ఉండడానికి ఇష్టపడేవారు, బెడ్రూమ్లో ఉండడానికి ఇష్టపడేవారు కాదు. దాంతో శుభ్రం చేసేసి తీసుకొచ్చి అక్కడే పూజా మందిరం పక్కనే బెడ్ వేసి అక్కడే పడుకోబెట్టేవాళ్ళు. కొన్నాళ్ళకి రే పక్కకి తిరిగి అమ్మవారిని చూడలేకపోతున్నాను రా, నా ఎదురుగుండా పటం పెట్టు అన్నారు. పెడితే దాన్ని చూస్తూ అలా ఆనందంగా ఉండేవారు ఆయన హాయిగా. ఎక్కడ అసలు ఆయన మాతో బాబోయ్ అనడం అనేది చూడలే. అప్పుడు అర్థమైంది, ఆధ్యాత్మికత నిర్లిప్తతనిస్తుంది. గ్రాడ్యువల్గా నాకు కూడా అది ఉన్నది పోయి ఒక రకమైన బాధ వచ్చేసి, కోపం అదంతా పోయి దాని స్థానంలో ఈ స్టెబిలిటీ నేర్పుతుంది అని అర్థమైంది. ఆ తర్వాత ఇప్పుడు జీవితంలో ఎక్కడైనా ఒడిదుడుకులు వచ్చినా సరే వెంటనే ఆ సంఘటన గుర్తొస్తుంది, దాని చిరునవ్వుతో అలా ముందుకు వెళ్తే కొన్నాళ్ళకి అదే మబ్బుకు వీడిపోయినట్టు వీడిపోతుంది. ఆధ్యాత్మికత ఒకటి ఉంటుంది, డివోషనల్ అంటే స్పిరిచువాలిటీ అంటాం, డివోషనల్ అంటాం కదా సార్. రెండిట్లకి తేడా ఏంటి, రెండిట్లకి సంబంధం ఏంటి సార్ అసలు? అంటే మీరు అడిగేది భక్తి, ఆధ్యాత్మికత. ఇప్పుడు భక్తి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా చెప్పాలి అంటే ఆధ్యాత్మికత భక్తిలో భక్తే ఈజియెస్ట్ స్టెప్. భక్తి అంటే ఏమిటంటే వెరీ సింపుల్, అన్కండిషనల్ లవ్. భగవంతుడి మీద ఇంకా ఆ ప్రేమకి లాజిక్ ఉండదన్నమాట. ఇంకా అన్కండిషనల్ లవ్ అంటే అది ఉంటే దాన్ని భక్తి అంటారు. అలా కాకుండా జ్ఞాన మార్గంలో వెళ్ళగలిగామనుకోండి, అది ఆధ్యాత్మికత అనొచ్చు. కానీ ఇప్పుడు చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తా. కన్నప్ప ఉన్నాడు, కన్నప్పది ఒక అన్కండిషనల్ లవ్. అతనికి జ్ఞానం, ఆధ్యాత్మికత, స్పిరిచువలిజం అవి ఏమీ తెలియవు కన్నప్పకి. ఒక అన్కండిషనల్, చెప్పాలి అంటే అనకూడదు అంతటి మహాభక్తుని, మూఢభక్తి, అసలు అన్కండిషనల్. ఇప్పుడు చూడండి, శివలింగంలోంచి రక్తం వస్తుంది, మనని పంపించారు అనుకోండి ఎక్కడైనా శివలింగం, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎక్కడి నుంచి కారుతుంది రక్తం, వెనకాల నుంచి ఎన్నో వస్తాం, మన బుర్ర ఎప్పుడు అలాగే ఆలోచిస్తాం. పాపం కన్నప్ప బుర్ర చూడండి అలాగా. ఆయన ఏమిటంటే అయ్యో నా శివుడికి రక్తం వచ్చేస్తుంది అనుకున్నాడు. ఆ అన్కండిషనల్ లవ్ అయితేనే భక్తి. కానీ శంకరాచార్యుల వారు ఏం చెప్తారంటే జ్ఞానాదేవతు కైవల్యం అంటారు. భక్తి అనేది ఒక స్టెప్ అయితే ఆ జ్ఞానం అనే స్టెప్ మీద కాలు పెట్టకుండా మోక్షం రాదు, ఇంపాసిబుల్. మీరు ఈ స్పిరిచువల్ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉంటే, సింపుల్గా చెప్పాలంటే కనుక ఆధ్యాత్మిక మార్గం అనేది మన లోపలికి ట్రావెల్ చేయడం, భక్తి అనేది భగవంతుడి వైపుకి ట్రావెల్ చేయడం. రెండు కూడా చివరికి మోక్షాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే మన లోపలికి ట్రావెల్ చేసినా చివరికి లోపల కూడా భగవంతుడు నీవార శూకవర్తన్ పీతాభాస్వచ్చనూపమ అని మన లోపల కూడా భగవంతుడే ఉన్నాడు. సో ఇటు ట్రావెల్ చేసినా అదే తెలుసుకుంటాం, బయటికి భగవంతుడి వైపు ట్రావెల్ చేసినా చివరికి తెలుసుకునేది ఒకటే. కానీ ఇది కొంచెం తార్కికతతో కూడింది, అదేమిటంటే అన్కండిషనల్. అలాంటి వాళ్ళకి భగవంతుడు ఏం చేస్తాడంటే దానికి మళ్ళీ జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళకి కైవల్యాన్ని ఇస్తాడు. చివరికి కన్నప్ప కథ కూడా చూస్తే మీరు ఇవి పెడతాడు పదార్థాలు, పెట్టినప్పుడు ఆయన తిండు, శివలింగం ఏం తింటుంది, తింది కదా. అప్పుడు ఆయన అంటాడు, మనమైతే ఏమనుకుంటామంటే శివలింగం ఎలాగో తింది కదా, పెట్టేసిన తర్వాత మనం తినేద్దాం, మనం వండుకునే ప్రసాదాలన్నీ మన కోసమే వండుకుంటాం, ఊరికే ఇంతే. ఆయన తిన్నాడంటే పక్క రోజు నుంచి వండం మనం అసలు, అలా కూడా లెక్కతో పెడతాం, అంతే లెక్క. ఇంట్లో అందరికీ ఎంత సరిపోతుందో అంత ప్రసాదం దేవుడికి చేస్తాం.
ఆయన అలా కాదు పాపం, అన్కండిషనల్లో. దాంతో ఆయన అంటాడు, నీవారగింపకుండిన జీవనమేమిటికి శివ, నీ పద రాజీవంబుల పడి ప్రాణములు విడుతున్నను చువాలి ఏడవందొడిగని అంటారు కాళహస్తి మహాత్మ్యం. అంటే స్వామి నువ్వు తినకపోతే ఇంకా నాకు ఈ బతుకెందుకు, నేను చచ్చిపోతానని. భగవంతుడికి ప్రసాదం పెట్టి తినకపోతే నేను చచ్చిపోతాను అనడం మనం ఎక్కడైనా చూస్తాం, చూడం. భక్తి ఉండదు. అది ఇంకా అన్కండిషనల్ అన్నమాట. అప్పుడు భగవంతుడు ఓహో వీడేదో విచిత్రంగా ఉన్నాడు చూద్దాం అని చెప్పి ప్రత్యక్షమై తిన్నాడు. తిని తర్వాత ఈ లీల కల్పించేసరికి చివరికి ఆ విగ్రహానికి రక్తం వస్తుంటే పాపం ఈయన కన్ను తీసి అక్కడ పెట్టాడు. అసలు ఒకటి ఆలోచించండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహానికి రక్తం రావడం ఏంటి, శివలింగానికి వస్తే మన కన్ను తీసి పెడితే అక్కడ తగ్గుతుందా? మన కన్ను అక్కడ పెడితే అతుక్కోదు కదా. కానీ ఆయన ఏంటంటే అన్కండిషనల్లో, అయ్యో నీ కన్నుకు అలా అయిందా, నా కన్ను తీసి నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అంతే, అది అన్కండిషనల్లో అనమాట. అది చేసి చివరికి రెండో కన్ను కూడా పీకేస్తుంటే ఆయనకి ఒక డౌట్ వస్తుంది కన్నప్పకి. చూడండి భగవంతుడు భక్తిని జ్ఞానం వైపుకి ఎలా మళ్ళిస్తాడు. ఇప్పుడు నా రెండో కన్ను పీకేసి పెట్టేస్తున్నా నీకు, నీ మూడో కన్నుకి రక్తం వచ్చిందనుకో, నువ్వు ముక్కంటివి 3 కళ్ళ దేవుడివి, మరి నాకు కనిపించదు కదా నీకు మూడో కన్నుకి రక్తం వస్తే అని తనే ఆలోచించుకుని అంటాడు, లాలాట లోచనంబున కీలాలము తొలగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలంబగు నాదు ప్రాణములు నీకు ఇత్తును అంటాడు. అంటే మూడో కన్ను నీకే కాదు నాకు కూడా ఉంది లోపల, అది తెరుచుకుని నిన్ను చూస్తాలి అంటాడు. ఆ మూడో కన్ను తెరుచుకోవడమే విజిటం. అంతే ఆ భక్తి నుంచి జ్ఞానానికి తీసుకెళ్ళాడు ఒకే స్టెప్. ఆయనకి క్రాష్ కోర్సు పెట్టి భగవంతుడు తీసుకుపోయాడు. మనలాంటి వాళ్ళకైతే జన్మలు ఎత్తాలి, ఆయనకి అక్కల అక్కడి నుంచి కైవల్యం ఇచ్చేసాడు. అది సో ఈ రెండు కూడా అలా ఇంటర్లింక్డ్, ఒకటి తార్కికతతో కూడింది, ఒకటి అన్కండిషనల్. బట్ ఇందులోంచి భగవంతుడు అందులోకి తీసుకువెళ్ళే కైవల్యం ఇస్తాడు. అంటే మనకి చూడడానికి 2 వేరు పదాలు కనిపిస్తున్నాయి కానీ బట్ ఒక దాంట్లో మొదలు పెడితే మనం ఎండ్ అయ్యేది రెండో దాంట్లో. అంతే చివరికి కైవల్యం అనే దాని దగ్గరికి ఎండ్ అయ్యేటప్పుడు భగవంతుడు తనకు కావాల్సిన అడ్జస్ట్మెంట్స్ తను చేసుకుంటాడు. దేవి భాగవతంలో కథ ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడు పాపం తల్లి తండ్రి అడవిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, మూఢుడు అనమాట. దాంతో ఏం చేయాలో తెలియక అమ్మవారిని నువ్వు రక్షించాలి అనుకున్నది ఒకటే తెలుసు ఆ కుర్రవాడికి, ఏం ఒక బీజాక్షరం రాదు, ఏమి రాదు, మూర్ఖుడు పాపం. దాంతో అలా వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఒక అడవి పందికి దెబ్బ తగిలి అది అయ్యి అని అరుస్తూ ఉంటుంది. దాంతో కుర్రవాడు అది పట్టుకుని ఐ ఐ ఐ అని అరుస్తూ ఉంటే ఐం అనేది సారస్వత బీజం. అమ్మవారు వెంటనే ఏం చేస్తారంటే అక్షరాన్ని అతికించి అతని జ్ఞానాన్ని ఇచ్చేస్తారు. ఎలా చేశారు అంటే అన్కండిషనల్ భక్తి భగవంతుని మన వైపుకి తిప్పుతుంది, అక్కడి నుంచి జ్ఞానానికి తీసుకువెళ్తుంది. అందుకని ఏ పాత్రలో వెళ్ళినా సరే చివరికి వెళ్ళేది అక్కడికి. కన్నప్ప కథ అంటే తెలుసు. ఇప్పుడు మీరు రెండో చెప్పారు, ఇలాంటివి మిమ్మల్ని ఫాలో అవుతుంటే ఇలాంటివి చాలా చెప్తుంటారు, అసలు ఎక్కడ విననివి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి మీరు సంపాదించుకోగలిగారు సార్, ఈ జ్ఞానం కానీ లేదా ఈ కథలు ఇవన్నీ ఎక్కడి నుంచి సేకరించగలిగారు? ఒకటి ఏమిటంటేనండి, నేను చెప్పే గాథలన్నీ కూడా సామాన్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే పురాణాల్లో ఉన్నవి. కానీ దురదృష్టం ఏమైందంటే పురాణాలని మనం చదవడం మానేసి బ్రిటిష్ పాలన తర్వాత అటక మీద పెట్టేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు భారతం, భాగవతం, రామాయణ ఈ 3 రాని వాళ్ళు అసలు ఎవరు ఉండేవారు కాదు గతంలో. మాకు భీమవరంలో చిన్నప్పుడు రిక్షాలో సినిమాకి వెళ్తూ ఉంటే ఆ రిక్షా తొక్కుని ఆయన కురుక్షేత్రం పద్యాలు పాడేవాడు చక్కగా. చెల్లియో చెల్లకో అని పాడుకుంటూ మమ్మల్ని తొక్కుని తీసుకెళ్తుంటే రాయబారం పద్యాలు అవన్నీను మాకు ఆశ్చర్యం వేసేది, ఎలా పాడేవాడు రాయబారం పద్యాలు అని. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే అవన్నీ అటకెక్కిస్తాయి. ఇప్పుడు నేను చెప్పే కథల్లో ఒక 30% పురాణాల్లో ఉన్నవే, కానీ దాన్ని బయటికి తీసుకొచ్చి చదువుతూ ఉంటాను కాబట్టి బయటికి తీసుకొచ్చి దాన్ని సింపుల్ గా చెప్తే అది ఆకర్షితులు అవుతారు జనం. అందుకని అది మహర్షులు ఇచ్చినవే. ఇంకొక 30% ఏమిటి అంటే నేను అవధూతలు కానీ మహాత్ములు కానీ ఎవరైనా ఉంటే, అంటే భగవంతుడికి భక్తి ద్వారా చేరువై, ఇప్పుడు తుకారాం గారు ఉన్నారు, చక్రధారి గారు ఉన్నారు, ఆయన గౌరవ కుంభారు, వాళ్ళ సమాధుల దగ్గరికి తుకారాం గారి సమాధి ఉంది పూణే దగ్గర దేహు అనే గ్రామంలో. అక్కడికి నేను పూణేలో ఉన్నప్పుడు చాలాసార్లు వెళ్ళేవాడిని, నాకు అవి చాలా ఇష్టం. అక్కడ కూర్చుని అక్కడ భక్తుల అనుభవాలు అవన్నీ ఏమిటి, అలాగే వాళ్ళ జీవితంలో రికార్డ్ అవ్వని సంఘటనలు ఏమున్నాయి, ఎందుకంటే వాళ్ళ చరిత్రలు అన్నీ అందుబాటులో లేవు. మన హిస్టరీ చూడండి, ఎంతసేపు ఔరంగజేబును ఈ అక్బరు వీళ్ళే ఉంటారు అంతే. భక్త తుకారాం గారి గురించి ఎంత ఉంది హిస్టరీలో అంటే ఉండదు, అది పెట్టరు అన్నమాట. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఛానల్లో చెప్పేవి. అవి నేను ఆ క్షేత్రాలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి
సంపాదించాను. ఓకే. అందుకే అది పుస్తకాల్లో దొరకదు కానీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి. ఇంకా మూడవది ఏమిటంటే ఈ మార్గంలోకి వచ్చాక జనాల అనుభవాలు ఉంటాయి, అవి కూడా తెలియచెప్తూ ఉంటా. దానికి కారణం ఏమిటంటే నాన్న మీకు ఏదన్నా కష్టం వస్తే కనుక భగవంతుడు ఉన్నాడు, మీకు భగవంతుడికి మధ్యలో ఎవరి రికమెండేషన్లు అవసరం లేదు, ఎవరికి మీరు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వెళ్ళి భగవంతుడికి పాదాలు పట్టుకోండి. మానవ మాతృడి పాదాలు అక్కలే, పట్టుకునేవి ఆద్యంతరహితాలైన ఆ పాదాలు పట్టుకోండి అని. అలా పట్టుకుని జీవితాలు మార్చుకున్న వాళ్ళవి కూడా చెప్తుంటా. అదే ఏమిటయ్యా ఈ లీల అని. దాని ఉద్దేశం ఏమిటి అంటే మానవ మాతృల వైపుకి వెళ్ళకుండా దైవం వైపుకి వెళ్ళాలి జనాలు. దానికి సహాయం చేసేది ఈ 3 రకాలవి ఉంటాయి. ఇదిగో ఈ మూడింటికి సోర్స్ ఇప్పుడు నేను చెప్తున్నాను. సాఫ్ట్వేర్లో ఉన్నారు, ఇంకా సాఫ్ట్వేర్లో కొనసాగుతున్నారు. ఆధ్యాత్మికతలో కూడా చాలామందికి ఇంతకుముందు నేను చెప్పినట్టే మూఢభక్తిని ఫాలో అయ్యేవాళ్ళని, మూఢనమ్మకాలు ఫాలో అయ్యేవాళ్ళని వాళ్ళందరినీ అక్కడి నుంచి ఒక రకంగా చేయబట్టి బయట తీసుకొస్తున్నట్టు మీరు కూడా అలాంటి సాధన ఒకటి జరుగుతుంది. మేము ఏదన్నా ఒక పని చేయాలన్నా కానీ ఇప్పుడు ఏదన్నా ఇది చేసామనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మహా అయితే ఒక భక్తికి సంబంధించిన ఒక స్తోత్రం పఠించాలన్నా కూడా కష్టం కింద ఉంటుంది. యాక్చువల్గా టైం సరిపోతే ఇలా ఉంటుంది. మీరు ఒక పక్క అక్కడ పెద్ద పొజిషన్లో ఉండి ఒక పక్క ఇది ఒక మహాయజ్ఞం, ఇది రెండు ఎలా సాధ్యపడుతుంది సార్ మీకు? మొట్టమొదటిది ఏమిటంటేనండి, నేను చిన్నప్పటి నుంచి జీవితంలో తెలుసుకున్నది ఏమిటంటే ఏ మనిషి అయినా సరే 2 పెద్ద ఉద్యోగాలు ప్యారలల్గా చేయగలడు, ఖచ్చితంగా చేయగలడు. ఏ మనిషి అయినా. మనం సామాన్యంగా ఏమనుకుంటాం అంటే నాకు ఒక ఉద్యోగం ఉంది, అమ్మో ఇచ్చేసి అలసిపోయాను అనుకుంటాం. 2 ఖచ్చితంగా చేయొచ్చు. అది నా జీవితంలో నేను ఫస్ట్ నుంచి చేస్తాను. ఇప్పుడు నేను కాలేజ్లో చదువుకునే రోజుల్లో నేను చదువుకునేవాడిని. నాకు కవిత్వం, పెయింటింగ్ అంటే చాలా ఆసక్తి. నేను పెయింటింగ్స్ కూడా చాలా బాగా చేసేవాడిని, ఇప్పుడు మానేసా కానీ. అవి ఆసక్తి. అయితే దాని మీద ఎంత టైం స్పెండ్ చేసేవాడిని, దీని మీద అంతే టైం స్పెండ్ చేసేవాడిని. నా చదువు ఎప్పుడూ చదవలే, అద్భుతమైన ర్యాంకులు వచ్చాయి నాకు. కొన్ని సబ్జెక్ట్స్లో అయితే రికార్డ్ బ్రేక్ కూడా చేశా. కానీ ఆ చదువు ఎప్పుడు చెడలేదు, ఈ సాహిత్యం ఇవి ఎప్పుడు చెడలే. అప్పుడు నాకు అర్థమైంది అయితే 2 పడవలు ఖచ్చితంగా నడపచ్చు ప్రతి వాళ్ళు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగంలోకి వచ్చాక నేను ఒక నావలిస్ట్ని. సో అదంతా నావెల్స్ అవి రాసేవాడిని. స్వాతి ఇలాంటి పత్రికలకి నావెల్స్ రాసేవాడిని. రాస్తుంటే అది ఇది 2 ప్యారలల్గా నడిచేవి. నాకు ఎక్కడ శ్రమ అనిపించేది కాదు. అది లోపల ఉన్న ప్యాషన్ అనమాట. అలాగే పెయింటింగ్. ఆ తర్వాత మా నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యాక ఆ యాక్సిడెంట్ అనేది ఒక పెద్ద టాస్క్. ఇంట్లో ఆయన చూసుకోవడం, ఆఫీస్ పని చేయడం, అక్కడ కూడా 2 పడవలు నడిచేవి. ఆ రకంగా ఫస్ట్ నుంచి కూడా అదే ట్రైనింగ్ ఉంది. దాంతో ఇప్పుడు కూడా ఆధ్యాత్మికత, ఆఫీసు అనేది నాకు అలా ప్యారలల్గా అది అలవాటు అయిపోయింది. కాకపోతే దానికి నేను పాటించేవి మాత్రం 3 ఉన్నాయి. అవి చేయగలిగితే ఖచ్చితంగా ఏ మనిషికైనా ఈ 2 పడవలు నడపడం సాధ్యం. అదేమిటి అంటే న్యూస్ పేపరు, టీవీ, స్మార్ట్ ఫోన్, ఈ 3 దూరం పెట్టేస్తాను. 3 దూరం అంటే ఇప్పుడు మాకు ఆఫీస్ ఏవో కాల్స్ ఉంటే మైక్రోసాఫ్ట్ టీమ్స్లో జరుగుతాయి. నాకు అసలు స్మార్ట్ ఫోన్ మీద ఆసక్తి ఉండదు. నేను ఎప్పుడైనా ఊళ్ళో వచ్చినప్పుడు మాత్రమే ఇంటిని కాంటాక్ట్ చేయడానికి తెచ్చుకుంటా. ఇంట్లో నాకు ఏ కాల్ వచ్చినా నా భార్య పిల్లలే చూసుకుంటారు, లేకపోతే మా పిఏ ఒక అబ్బాయి. సామాన్యంగా నేను ఫస్ట్ ఎత్తాను. వాళ్ళు చూసుకుని వాళ్ళ అవసరం అయితే నాకు చెప్పి తెస్తే అప్పుడు ఎత్తుతాను. సో అలాగే నేను న్యూస్ పేపర్ చదవను, ఎందుకంటే అది మొదలు పెడితే చూడండి ఇంకా ఆ యాక్సిడెంట్లు అవన్నీ ఎంత ఆసక్తికరంగా ఉంటాయంటే భాగవతం, రామాయణం చదివితే కూడా ఉండని ఆసక్తి వాటి మీద వచ్చేస్తుంది. ఈ భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుని రోడ్డు మీదకి ఎక్కారు, ఇద్దరు చిత్త కొట్టేసుకుంటున్నారు. ఎలా కొట్టుకుంటున్నారు అని టీవీలో చూడాలనిపిస్తుంది. కొంత అది మానేసేసి ఏ భాగవతం చదవడం మొదలుపెట్టండి, ఏ ప్రహ్లాద్ చరిత్ర, గజేంద్ర మోక్షం చదివితే ఆ ఆనందం ఏమిటో తెలిసాక ఇది చూడబుద్ధేదు. అదే ప్రహ్లాదుడు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు అంటాడు. ఆ ఆనందం ఏమిటో తెలిసాక ఇప్పుడు 9కే ఆనందం తెలుసు. తేనె ఎక్కడుందో వెతుక్కుంటుంది కానీ పిచ్చి మొక్కల మీదకి వెళ్ళదు. అదే అలవాటైతే అందుకే న్యూస్ పేపరు, టీవీ, ఈ 3. టీవీ కూడా ఎప్పుడైనా అకేషనల్గా మా అందరికీ చూడాలనిపిస్తే మా ఇంట్లో పాత సినిమాలు అంటే చాలా ఇష్టం. మాయాబజార్, నర్తనశాల, భక్త ప్రహ్లాద అలాంటివి హాయిగా పెట్టుకుంటాం. అందరం సరదాగా ఒక 3 గంటలు చూస్తాం, అయిపోయింది అంతే. ఆ తర్వాత పిల్లలు వాళ్ళు చదువుకుంటారు, మా పనులు మేము చూసుకుంటాం. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ 2 పడవలు నాకు కేక్ వాక్ చక్కగా చేయగలను. ఈ మధ్య ట్రస్ట్ ప్రారంభించాం, ఇంకా 3వ పడవ మొదలైంది. ఇప్పుడు కొంచెం టైటన్ అవుతుంది. దాంతో నేను వెంటనే చేసింది ఏమిటంటే నా ఛానల్ని త్యాగం చేసాను. ఇప్పుడు మీరు చూస్తే గత 4 నెలల నుంచి నేను వీడియోలు చేయను, ఎందుకంటే దానికన్నా ఈ సేవ ఉత్తమమైంది కదా. అందుకని టైం అంతా ఈ పడవ మీద స్పెండ్ చేస్తూ ఇది తగ్గించాను. మళ్ళీ 2 పడవలు అయ్యాయి, కానీ 3 రన్ చేయడం కూడా వెరీ సూన్ ఐ లెర్న్ ఇట్. నేను నేర్చుకుంటా 3వ పడవ ఎలా నడపాలి. సార్ అయితే ఇప్పుడు మీరు ఏమి చూడన్నారు బాగానే ఉంది, కాకపోతే అంటే అసలు ఈ కొత్త సినిమాలు అనేది అసలు ఏది రేర్ అండి. ఎందుకంటున్నానంటే సార్ ఈ మధ్యన కల్కి అని, హనుమాన్ అని, రీసెంట్గా మహావతార్ నరసింహ అని, ఇవన్నీ ఒక రకంగా ఏంటంటే ఆ మధ్యకాలంలో అయితే అసలు ఏమీ లేవు సార్. మీరు అన్నట్టు సినిమాలన్నీ కూడా వేరే కోణంలోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మరి కరోనా తర్వాత ఏం జరిగిందో తెలియదు,
పెద్ద పెద్ద సినిమాల్లో కూడా ఇలాంటి భక్తి పరంగా పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి కొంచెం కాస్త కూస్త నేర్పే ప్రయత్నం చేస్తున్నారు. అవును. వాటిల్ని ఎలా చూస్తారు సార్? అది మంచిదేనంటారా? నాకు మొట్టమొదటి డ్రైవ్ ఎవరంటే మా పిల్లలు. హ్మ్. వాళ్ళకి ఏదన్నా నచ్చిందనుకోండి, హ్మ్. వాళ్ళు వచ్చి నాన్నగారు ఈ సినిమాకి వెళ్దాము అని మొదలుపెడతారు. హ్మ్. హనుమాన్ అలాగే తీసుకెళ్లారు హ్మ్. ఆ సినిమాకి. హ్మ్. అందులో విభీషణుడు అవన్నీ ఏదో ఆసక్తికరంగా ఉన్నాయి. ఆ తర్వాత కల్కికి తీసుకువెళ్లారు గానీ, కల్కిలో నాకు మహాభారతాన్ని కొంచెం డ్యామేజ్ చేశారేమో అనిపించింది. డ్యామేజ్ అది జరిగిందా సార్? 1979 నుంచి ఇది మొదలైంది. హ్మ్. మహాభారతాన్ని డ్యామేజ్ చేస్తే డబ్బులొస్తాయి అన్నట్టు. దాంతో అది కొంచెం డ్యామేజ్ చేశారేమో అనిపించింది. అది ఇంటికొచ్చి ఆ సినిమాలో మంచి ఉంది, ఇది ఉంది. హ్మ్. అది నేను వెంటనే వీడియోస్ చేసి కరెక్ట్ చేశా. హ్మ్. ఎందుకంటే 79లో అయిన డ్యామేజ్‌ని ఈ సోషల్ మీడియా ద్వారా కరెక్ట్ చేయలేదు ఎవరు. హ్మ్. అది అలా ఉండిపోయింది. ఇప్పటిది ఇమ్మీడియేట్‌గా కరెక్ట్ చేసేస్తే బెటర్ అని నేనే కాదు, నాతో పాటు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా అది కరెక్ట్ చేశారు. హ్మ్. అది. ఇప్పుడు ఈ నరసింహస్వామి సినిమా వచ్చింది. అది కూడా పాపం పిల్లలు అడుగుతున్నారు చూద్దామని. కానీ ఈ మధ్య ఈ 3 పడవల వల్ల తీసుకువెళ్ళలేకపోతున్నా. తొందరలో ఎప్పుడప్పుడు ఖచ్చితంగా వెళ్ళి అది కూడా చూసొస్తాం. యెస్ సార్. కాకపోతే మాకు ఆ భక్త ప్రహ్లాద్ అంటే ప్రాణం అస్సలు మా ఇంట్లో. ఆ సినిమా అయితే 3 గంటలు మా ఇంట్లో బట్టి అనమాట. హ్మ్. ఆ రోజారమణి చెప్పే పద్యాలు, ఆ! ఆ రంగారావు గారి యాక్షన్ వాళ్ళిద్దరూ అసలు ఆయన అంత ఉంటాడు, ఈ అమ్మాయి ఇంత ఉంటుంది 5 సంవత్సరాలు. హ్మ్. కానీ పోటీలు పడి చేస్తారు అసలు. చేశారు. అవును. అలాగే ఆ అమ్మాయి ముఖంలో సాత్వికత. ఇప్పుడు ఇది కూడా ట్రైలర్ చూస్తే పెద్ద అబ్బాయి కింద ఉన్నాడు ప్రహ్లాదుడు నాకు అవును. తెలిసి అవును. 8, 9 ఏళ్ళు ఉన్నట్టుగా చేసినట్టున్నారు హ్మ్. యానిమేషన్‌లో. హ్మ్. మనకి భాగవతంలో పంచాబ్దంబులవాడు తండ్రి నగునా పక్షము నిందించంటారు. 5 ఏళ్ల పిల్లవాడు. 5 ఏళ్ల పిల్ల రోజారమణ గారికి కరెక్ట్‌గా అప్పుడు 5 ఏళ్ళే. సెట్ అయింది. అమ్మో! ఆ తల్లి చేసింది అసలు. హ్మ్. వేదం చదువుతారండి అందులో. హ్మ్. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం 4 గురుకులానికి వెళ్ళినప్పుడు హ్మ్. అసలు వేద మంత్రాలకి ఆ లిప్ సింక్ 5 ఏళ్ల పిల్లకి ఎలా కుదిరిందో అసలు అద్భుతం అన్నమాట. హ్మ్. అలాగే కొన్ని చోట్ల పారవస్యంగా అనేవి చూపిస్తుంది. ఇంకా అసలు అంతకన్నా ఎవరైనా తీయగలరా అనిపిస్తుంది. ఆ సినిమా మాకు ప్రాణం. యెస్ సార్. అది ఎన్నిసార్లు చూస్తుంటామో ఇది కూడా తొందరలో చూస్తాం తప్ప. కన్నప్ప చూసారు సార్ మరి మధ్యలో? కొత్త కన్నప్ప అది చూడలే. పాత కన్నప్ప చూసాము. పాత కన్నప్ప. కొత్తది ఇంకా చూడలే. యెస్. కుదరట్లేదు ఇదిగో ఈ ట్రస్ట్ టీవీ మొదలుపెట్టా. కానీ అదే. కన్నప్పలో ఒక పాట నాకు బాగా నచ్చింది. అది రామజోగ శాస్త్రి గారు రాశారు. హ్మ్. తెలివి కన్ను తెలుసుకుంది. ఆ. ఇందాక నేను మీకు చెప్పాను. విజ్డమ్. ఆ! తెలివి కన్ను అంటే జ్ఞాననేత్రం. హ్మ్. హ్మ్. ఆ పాట నాకు చాలా బాగా నచ్చింది. అది అప్పుడప్పుడు విన్నాను కూడా నేను. విన్నాను. చాలా అద్భుతంగా రాశారు వాడు. అందులో ఎంతో డెప్త్ ఉంది ఆలోచిస్తే. యెస్. అయితే సార్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో డబ్బులెక్కువ. హ్మ్. జీతాలెక్కువ, సాలరీస్ ఎక్కువ, డబ్బులెక్కువ అని హ్మ్. ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ కూడా ఎక్కువ. హ్మ్. మరి మీరు చెప్పండి. అంటే చాలామంది ఆ ఒక్క జాబ్ చేయడానికే స్ట్రెస్ ఎక్కువ అని చెప్పి 2 రోజులు, 3 రోజులు సెలవులు ఇచ్చినా కూడా ఇబ్బంది పడడం ఇలాంటియన్నీ ఉంటాయి కదా! మరి 27 సంవత్సరాల క్రితం నుంచి మీరు మొదలుపెట్టారు. ఇంకా స్టిల్ దాంట్లో ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవికి చేరుకున్నారు కదా! మరి మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తారు? ఆ స్ట్రెస్ అనే దాన్ని ఎలా తీయగలిగారు మీరు? ఒకటేమిటంటేనండి, హ్మ్. మంత్ర సాధన చేసినా, ధ్యానం చేసినా స్ట్రెస్‌ని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు. హ్మ్. నేను అందులో ఎంచుకున్న మార్గం మంత్ర సాధన. హ్మ్. నేను, నా భార్య కూడా విపరీతంగా మంత్ర సాధన చేస్తూ ఉంటాం హ్మ్. ఇంట్లో. హ్మ్. దాంతో ఎంత స్ట్రెస్ ఉన్నా సరే, ఒక్క 2 మాలలు చేసేసరికి అది మొత్తం తగ్గిపోయి హాయిగా అయిపోతుంది. అదే దేవత అనుగ్రహం. హ్మ్. చాలా హాయిగా ఉంటుంది సాధన చేసుకుంటూ ఉంటే. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా ఏదన్నా మంత్రం అని ఉంటదా? లేకపోతే మాకు మనకు కొన్ని నచ్చి ఉన్నాయండి. ఆ! అలాగే కొన్ని సార్లు కొన్ని తీవ్రంగా చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో నవరాత్రులొస్తే కొన్ని మంత్రాలు తీవ్రంగా చేస్తాం. హ్మ్. అలాగే మేము రెగ్యులర్‌గా చేసుకునేవైతే ఒక 2 మంత్రాలున్నాయి. అవి రోజు చేసుకుంటూ ఉంటాం. హ్మ్. అలా చేస్తాం. అది చేయడం మొదలుపెట్టేసరికి ఆ దేవతకి కనెక్ట్ అయితే ఇదంతా ప్రశాంతంగా అయిపోతుంది. అంటే ఇప్పుడు హ్మ్. చూడండి తలకి బాగా స్ట్రెస్ ఉంటే కొంతమంది నూనె ఎర్ర రంగుది ఉంటుంది. అదేంటది చల్లగాను. నవరత్న నవరత్న ఆయిల్. హ్మ్. అది తీసుకొని రాసుకుంటే చల్లగా అవుతుంది. విచిత్రం మంత్ర సాధన బాగా చేస్తే గనక హ్మ్. మీరు ఎంత స్ట్రెస్‌లో రండి, సరిగ్గా సాధన మొదలుపెట్టి ఒక పావుగంట చేసేసరికి అదే అనుభూతి చల్లగా అయిపోతుంది. ఎంత హాయిగా అది చేస్తూ ఉంటే సాధన హ్మ్. తెలుస్తుంది. చాలా హాయిగా ఉంటుంది. దానివల్ల ఆ స్ట్రెస్ అనేది ఆ సాధన అయ్యేసరికి తీరిపోతుంది. ఏ అ మంత్రాలు సార్ అవి? అవి అవి మామూలుగా కొన్ని గురువు ద్వారా వచ్చినవి. గురు అంటే గురూపదేశాలు. గురువు ఉపదేశించినవి. అమ్మవారు కొన్నిసార్లు పంపించారు. మాకు హ్మ్. ఏ నిమిషం ఏ మంత్రం అవసరం అయితే అది తల్లి పంపించటం. అబ్బా! అలాగే నేను ఫాలో అయ్యే మంత్రవేత్తలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మన హ్మ్. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి అని కుర్తాళం పీఠాధిపతి. హ్మ్. అవును సార్. వారొకరు మహామంత్రవేత్త. హ్మ్. అలాగే నారాయణ దత్త శ్రీమాలి గారు అని హ్మ్. గతంలో ఉండేవారు. వారు ఇప్పుడు శరీరంతో లేరు గానీ వారు మహామంత్రవేత్త. హ్మ్. నాకు మంత్రం అనే మార్గంలో వాళ్ళిద్దరూ చాలా మార్గదర్శకం చేశారు. శరీరంతో ఉండి వీరు లేకుండా వారు కూడా హ్మ్. మంచి పాత చూపించారు. యెస్. అలాగా ఆ మార్గంలో వెళ్తూ ఉంటాం. దాంతో చాలా హాయిగా అనిపిస్తుంది. యెస్. అలాగే రెండోది స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా సమస్య తీవ్రంగా ఉంటే అది తీరేదాకా స్ట్రెస్ వస్తుంది. అవును సార్. మాకు సామాన్యంగా ఏమిటంటే ఏ సమస్య ఉన్నా అమ్మవారు చూసుకుంటారు.
అసలు ఎంత మ్యాజికల్గా చేస్తారంటే ఆవిడ చేయబట్టుకుంటే ఎలాంటి సమస్య అయినా సరే తీర్చేస్తా తర్వాత అమ్మ ఇలా ఆన్సర్ చేసావో నువ్వు అనిపిస్తూ ఉంటుంది చూస్తే. దానివల్ల స్ట్రెస్ అనిపించదు ఆ పాదాలు పట్టుకోవడం ఎంత. అంటే ఒక రకంగా మీరు అమ్మవారి మనిషి అయిపోయారు పూర్తిగా. ఆవిడ అలా చేసుకుంటే మా అదృష్టాలు అవ్వాలి అని కోరుకుంటున్నా. జరిగిన పాదాలు పట్టుకుందా ఆవిడ ఎప్పుడైనా ఒరే నువ్వు నా మనిషి అయ్యావురా అంటే నా జన్మధన్యం అయిపోయినట్టు. అంటే మాకు అంటే మీకు అంటే ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ సార్ మీరు చెప్తున్నా చూస్తుంటే మాకైతే అనిపిస్తుంది ఆల్రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది. అది అమ్మవారు చెప్తే నా జన్మధన్యమే. అయితే ఇప్పుడు ఇందాక నుంచి మీరు చెప్తున్నప్పుడు మీ భార్య అని చెప్తున్నారు. అంటే ప్రతి మనిషికి మనం బయట ఎంత తిరిగినా ఎంత చేసినా ఆ సహకారం లేనిదే కాదు సార్. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినప్పుడు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒక నవల రాయాలి అంటే బేసిక్గా చాలామంది దగ్గర ఏముంటుంది అంటే మాతో టైం స్పెండ్ చేయవా, మాతో మాట్లాడవా, మాతో బయట తీసుకెళ్ళవా, ఇది ఉంటుంది. బట్ మరి మీ సహధర్మచారిణి ఎలా అది అంత సుశీల గారు ఆ విషయంలో సుశీలకి ఇది ఇక్కడ కూర్చుని ఉంది, తనకి నిజంగా కృతజ్ఞత చెప్పాలి. అమ్మవారు నాకు అలా ఇచ్చారు. నాకు మొట్టమొదట ఒక మ్యారేజ్ కుదిరి అది కరెక్ట్గా పెళ్ళి అయ్యేందుకు 5 రోజుల ముందు ఎవరో పుణ్యాత్ములు పుణ్యం కట్టుకున్నారు. ఆ తరువాత ఆ సమయంలో ఒక విజయేశ్వరి దేవి అని ఒక గొప్ప తల్లి, ఆవిడ అమ్మవారి ఉపాసకురాలు. ఆవిడ నాన్న నువ్వు నవంబర్ దాకా వెయిట్ చెయ్యి, నీకు సాధనకి తోడుండే భార్య లభిస్తుంది అన్న. అప్పుడు నేను ఏ సాధన చేయట్లే, నిజంగా చెప్తున్నా, టిపికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సంధ్యావందనం, లలితా సహస్రనామం అంతే. ఆవిడ మాట చెప్పేసరికి ఓకే నవంబర్ అనే పదం నాకు రిజిస్టర్ అయింది తప్ప నేనేం సాధన చేస్తున్నాను, నాకెవరు తోడు వస్తుంది అనుకున్నాను. అలాగే సుశీల్ని నేను వివాహం చేసుకున్నప్పుడు కూడా మా ఇద్దరి జీవితాలు మామూలుగానే ఉండేవి. కానీ ఇప్పుడు చూస్తే ఆధ్యాత్మిక సాధనలోకి వెళ్ళాక మొట్టమొదట తనది పిల్లలది తోడ్పాటు ఏమిటి అంటే నాకు వీకెండే టైం కుదురుతుంది. పాపం వాళ్ళు ఎప్పుడు వీకెండ్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి ఏమి అలా అస్సలు. నేను ఏదే పని చేస్తూ ఉంటే ఆ పనిలోనే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. అంటే ఇప్పుడు నేను ఏదో రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి, మా అమ్మాయో మా అబ్బాయో కూర్చుని నాతో పాటు వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. మా అబ్బాయికి మంత్ర సాధన అంటే మహాప్రీతి, అసలు వాడు కూడా చాలా తీవ్రంగా సాధన చేస్తుంటాడు, చిన్న కుర్రాడే. అలాగే మా అమ్మాయికి పురాణాలు, ఈ పూజలు ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. దాంతో అమ్మ పాపం జనం అందరూ కష్టపడుతున్నారు శ్రీవాణి, ఏదైనా పూజ చేద్దాం అంటే సరే నాన్నగారు అని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేసేసి తను వచ్చి వస్తుంది. అలాగే నా భార్య మొత్తం దానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి పాపం షాపులకి వెళ్ళి అన్ని కొనుక్కుని వచ్చి అంతా అరేంజ్ చేస్తుంది. అప్పుడు ఒక షూటింగ్ తీస్తే మేము నలుగురం కలిసి చేయడం వల్ల పని ఇప్పుడు అందరూ కలిసి ఏదో సినిమాకో పిక్నిక్కో వెళ్తే ఎంత ఆనందిస్తారో మాకు అంత ఆనందం అందులో కలుగుతుంది. సో వాళ్ళు కూడా అందులోనే ఆనందం వెతుక్కోవడం మొదలుపెట్టారు. అది చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చూస్తే నా భార్య ట్రస్ట్ ప్రారంభించాక చాలా తీవ్రంగా సేవ చేస్తుంది. రోజు పొద్దున్నే మేము ఆఫీసులకి పిల్లల స్కూళ్ళకి వెళ్ళాక డ్రైవర్ని తీసుకుని బయలుదేరి వెళ్ళి ఎక్కడెక్కడ స్లమ్ ఏరియాస్లో పాపం ఎవరికి అవసరమో చూసి అవన్నీ చేసి సేవలు, కొంతమందికి అయితే హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో కూర్చుని అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఇవన్నీ చూశాక విజయేశ్వరి దేవి నీ సాధనలో పనికొచ్చే భార్య నీకు నవంబర్లో దొరుకుతుంది అన్నారు. చూడండి ఆ తల్లి వాక్కు. నా భార్య అలాగా సహకరిస్తుంది. ఆ విషయంలో తనకి కృతజ్ఞతలు చెప్పాలి ఖచ్చితంగాను. అంటే మీకు అన్నీ అమ్మగారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఏది ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా అందరూ తోడ్పాటు అందించే వాళ్ళే కానీ డీవియేషన్కి ఎక్కడ ఎవరు డీవియేషన్ ఉన్నా సరే అమ్మవారు నేర్పేది ఒకటే, చిరునవ్వు నవ్వుకుంటూ ముందుకెళ్ళిపో. ఎవరైనా డీవియేట్ చేద్దామని చూసినా నా పాలసీ ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఏమిటంటే వాళ్ళు చెప్తున్న పాయింట్లో నిజం ఉందా, నిజం ఉంటే కరెక్ట్ ఇట్. చిన్న పిల్లాడు మా పక్కింట్లో ఉన్న చిన్న పాప అయినా సరే ఏదైనా చిన్న తప్పు చెప్పింది అనుకోండి, అది నిజంగా తప్పు అయితే విని వెంటనే కరెక్ట్ చేసేసుకుంటా. లేదు వాళ్ళు ఈర్ష్యతోనో అసూయతోనో ద్వేషంతోనో వాళ్ళకి వ్యూస్ రావాలని చెప్పారు అలాంటివి చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మనం చేస్తుంది మంచి అయినా వీళ్ళు ఇలా చేస్తున్నారా అయితే నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపో. కొన్నాళ్ళు అయ్యేసరికి అవే మబ్బులు వీడినట్టు వీడిపోతాయి. అమ్మవారు అలాగే చేస్తారు కూడా. అంటే కోపం రాదా సార్ మీకు ఎప్పుడు? అంటే వస్తుందండి, రాకపోవడం ఏంటి, కానీ వీలున్నంత వరకు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటూ ఉండడమే. ఇప్పుడు ఏదైనా బాగా కోపం వచ్చింది అనుకోండి, ఆ తర్వాత జపంలో కూర్చున్నప్పుడు మనసు నిలవదు, అయ్యో ఫలానా వాళ్ళ మీద కోపపడ్డానే, దాంతో వెంటనే కరెక్ట్ చేసుకోవడం. అలా సహనంతో చాలా సంవత్సరాల పాటు ఊరుకున్నవి కూడా ఉన్నాయి కోప్పడకండి. ఎందుకంటే సరే అమ్మవారు చూసుకుంటారని ఆ తల్లి అలాగే చేస్తూ ఉంటుంది. ఆ తల్లి ఎప్పటికప్పుడు ఆ పాత క్లియర్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఒక సమస్య లేదంటే ఒక తీరని ఇబ్బంది వచ్చినప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసేసుకుందాం, మనం దాన్ని ఇదే అన్ని ముందుకు కాకుండా అమ్మవారి మీద వదిలేసి మన పని మనం
ఏం జరుగుతుందో చూస్తూ చేస్తూ ఉంటానండి. కొన్ని చాలాసార్లు డెసిషన్ మేకింగ్, ఎందుకంటే ఆఫీస్లో కూడా మేము చేసేది డెసిషన్ మేకింగే కదా. అందుకని నేనే ఆ డెసిషన్ తీసుకున్నాక కొన్నిసార్లు నాకు ఇది కరెక్ట్ డెసిషన్, ఈ పాత్రలో వెళ్ళి ఇది అసలు వదిలే అనిపిస్తే హ్యాపీగా వెళ్ళిపోతాను. కొన్నిసార్లు వై జంక్షన్ ఉంటుంది, అంటే మనకే అర్థం కాదు ఇది కరెక్టా అది కరెక్టా. అప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని, లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది, సవ్యాప సవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి. అంటే నువ్వు రైట్ పాత్రలో వెళ్తున్నా రాంగ్ పాత్రలో వెళ్తున్నా సరే ఆవిడ కరెక్ట్ చేయగలదు. ఆ నామం ఒక్కసారి చదువుకుని దండం పెట్టి ఏ పాత మంచిది అనిపించిందో అందులో వెళ్ళిపోతాను. ఒకవేళ తప్పైనా ఆవిడ తీసుకొచ్చి రైట్ పెట్టేస్తుంటారు. బాగుంది సార్. అంతే అండి, ఆ చేయి పట్టుకోవడం. ఇప్పుడు చిన్నప్పుడు మీరు రోడ్డు క్రాస్ చేస్తుంటే ఎప్పుడు ఏ బండి వస్తుంది అని ఆలోచించలేదు, మీ అమ్మగారు ఆలోచించారు అంతే కదా. అదే అమ్మవారు, ఆ చేయి పట్టుకుంటే ఆవిడే ఏ బండి లేకుండా ఆవిడ తీసుకెళ్ళిపోతారు. అయితే సార్ మనం ఒకటి ఇది నమ్మకం ఇది మూఢనమ్మకం అని చెప్పాలంటే మన దగ్గర సపరేట్గా ఆధారాలు ఉండాలి. అంటే మీరు చెప్పేటప్పుడు ప్రతిదీ ఆధారాలతో చెప్పడానికి ట్రై చేస్తారా, లేదు మీరు బలంగా నమ్మింది మీ జీవితంలో జరిగింది ఏదైనా ఉంటే ఇది చెప్దాం, నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళని నమ్మించాల్సిన పని లేదు అన్నట్టు ముందుకెళ్తూ ఉంటారా? ఓకే, మంచి ప్రశ్న. బట్ మీకు ఒక చిన్న సవరణ చెప్తామనుకోకండి. మూఢ నమ్మకం అనేది దుష్ట సమాసం, ఏదో అంధవిశ్వాసం మూఢ విశ్వాసం అనొచ్చు. సామాన్యంగా తెలుగులో అలవాటు అయిపోయింది, ఊరికే చెప్తాను. అదే సార్, మూఢ విశ్వాసం కరెక్ట్ చేసుకోవాలి, ఊరికే చెప్తున్నాను తప్ప అదేమి నాట్ టు హర్ట్ యూ. యాక్చువల్గా ఏమిటంటేనండి, ప్రతిదానికి శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది. వీలున్నంత వరకు శాస్త్రంలో ఉన్నదాన్ని పాటించాలి. కానీ శాస్త్రంలో రాసినవి కొన్ని కూడా ఆ కాలానికి అనుగుణంగా ఉన్నాయి. అవి కాలం మారితే అవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుస్మృతి చూసుకోండి. అందరూ కొన్నిట్ల కోసం మనుస్మృతిని చాలా ఘోరంగా తిడుతూ ఉంటారు. కానీ మనుస్మృతి కలియుగానికి సంబంధించింది కాదు, ఎప్పుడో కృతయుగానికి సంబంధించింది. కలియుగంలో పారాశర స్మృతి అని ఉంది. సో కృతయుగంలో కొన్ని రాస్తే మనుస్మృతిలో కృతయుగ లక్షణాలు కొన్ని ఉన్నాయి, దానికి అనుకూలంగా ఉంటాయి. పారాశర స్మృతిలో కలియుగ లక్షణాలకు అనుకూలంగా ఉంటాయి కొన్ని. అవి కూడా మళ్ళీ మనం 100% ఫాలో అయిపోవడానికి కుదరదు. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్నతనంలోనే వివాహం చెయ్యాలి అని ఉందనుకోండి, ఎక్కడైనా రాజ్యాంగ ప్రకారం చేయడానికి కుదరదు. అప్పుడు రాజ్యాంగాన్ని అనుసరించాలి. సో ఎప్పుడు కూడా ఏమిటంటే ఒక విశ్వాసమా అంధవిశ్వాసమా అనేదానికి మొట్టమొదట శాస్త్రం ఏం చెప్పిందో చూడండి. అది డైరెక్ట్గా మనకు అర్థమయ్యి కాలానికి అనుగుణంగా కరెక్ట్ అనిపిస్తే అది ఫాలో అవ్వండి. అవ్వకపోతే కుదరకపోతే తర్వాత గురువుల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనకి జగద్గురువులు ఉన్నారు, శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులు ఉన్నారు. లేకపోతే మనకి తెలుగులో సామవేదం వారు, చాగంటి వారు, అలా అధిపతి వారు, బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఏం చెప్తున్నారు అసలు అనే శాస్త్రంలో దొరకకపోతే కనుక వాళ్ళది ఫాలో అవ్వండి. లేకపోతే మూడవది ఇంకా విజ్ఞత, లాజిక్. అంటే ఇప్పుడు ఏదో అంటరానితనం అని ఉంది. ఆ అంటరానితనం అనేది దానికి ఏ శాస్త్రం వెతకక్కర్లేదు, ఏ గురువుని అడగక్కర్లే. అది అసలు స్టూపిడిటీ. ఎవడు పుట్టించే రోజుల్లో ఎవరికో కావాల్సిన దానికోసం ఏదో ఎవరో చేసుకున్నది. అంతేకాని ఆ పక్క వాళ్ళలో ఉన్న భగవంతుడిని నువ్వు చూడకుండా పూజా మందిరంలో ఉన్న విగ్రహంలో ఉన్న భగవంతుడిని మాత్రమే చూస్తున్నావు అంటే నీ పూజ వ్యర్థం. దానికి మనకి ఏ శాస్త్రం అక్కర్లే, గురువు అక్కర్లే, కామన్ సెన్స్ మనకే తెలుసు. అలాగే సతీ సహగమనం ఉంది. ఒక స్త్రీని బలవంతంగా తీసుకువెళ్ళి నిప్పుల్లోకి తోసేయడం, దానికి మీరు శాస్త్రం ఏం వెతకక్కర్లే, అది ఇల్లాజికల్, జస్ట్ స్టాప్ ఇట్. ఇంకొన్నిటికి తార్కికంగా ఆలోచించాలి. ఇప్పుడు గతంలో బాల్య వివాహాలు చేసేవారు, ఎందుకు చేసేవారు? దాని మీద బ్రిటిషర్స్ కానీ లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళ దండయాత్రల వల్ల కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా, ఇప్పుడు ఎలా ప్రవర్తించాలి, అవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు స్త్రీ రజస్వలు అయిందనుకోండి, దానికి శాస్త్రంలో కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నారు స్త్రీలందరూ. మా ఆఫీస్లో బోళ్ళంతమంది అద్భుతంగా పనిచేస్తున్న శ్రీమూర్తులు ఉన్నారు. కొన్నిసార్లు వాళ్ళ లీడర్షిప్ కానీ వాళ్ళ లాజిక్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళని నువ్వు పనిచేయద్దు ఇంట్లో కూర్చోదని చెప్పలేము. అలాగే ప్రతి నెల వాళ్ళకి ఎవరు 4 రోజులు సెలవులు ఇవ్వరు. ఒక సంవత్సరానికి ఇచ్చేవే 12 లీవ్లు ఉంటాయి, అయిపోతాయి ఎవరికైనా. అలాంటప్పుడు ఏమిటంటే ఈ కాలానికి అనుగుణంగా దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది మార్చుకోవడం, అలా చెయ్యాలన్నీ. నేను చెప్పేవన్నీ సామాన్యంగా అలాగే ఉంటాయి. కాకపోతే ఒకటి ఏమిటంటే ప్రతిదానికి దాని పక్కనే ఉన్న శాస్త్ర ప్రమాణం చెప్తూ ఉంటే వీడియోలన్నీ పెద్దవైపోతాయి. ఈ కాలం ఆసక్తి ఏమిటి అంటే షార్ట్గా చూసి తెలుసుకోవడం అంతే. మనం అంతే విస్తారంగా చెప్తా ఉంటే, నేను దానికి ఒక ఉదాహరణ చెప్తుంటా మా ఛానల్ అడ్మిన్కి ముఖ్యంగా. గతంలో టెస్ట్ మ్యాచ్లు అనేవారు తెలుసా మీకు, 6 రోజులు 5 రోజుల పాటు ఆడేవారు. అది ఓపిక్గా టీవీలు పెట్టుకుని చూసిన పెద్దవాళ్ళు ఉన్నారు మన ముందు తరం. ఆ తర్వాత 50 ఓవర్లు ఆడే మ్యాచ్లు వచ్చాయి. అది కూడా ఓపిక్గా టీవీలో అది 50 ఓవర్లు ఆడేది పొద్దు నుంచి రాత్రి దాకా, ఒక 10 గంటలు ఎంతో ఉంటుంది.
అది కూడా చూసేవారు. చూసేవాళ్ళం సార్, నేనే చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల్ని ఎవరినైనా అంత కూర్చుని చూడమంటే చూడరు. 2020. వాళ్ళకి ఇప్పుడు చిన్న వచ్చేసి అంతే. అంతే కదా. అలాగనే ప్రతి చోట కూడా మనం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మికతలో కూడా. అంటే పాతాళ భైరవలో పింగళి గారు ఒక మాట అంటారు, ఏంటది, మనం చేసేది జనం చూడటమా, జనం మెచ్చేది మనం చేయటమా అని. ఆ నేపాల మంత్రి ఎప్పుడు అది చాలా అక్కడ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ప్రతి వాళ్ళు. జనం ఎలా మెచ్చుతారో ఆ మార్గంలో మంచిని అందించగలిగితే కనుక, అంటే జనం మెచ్చుతారు కదా అని చెప్పి పనికిమాలని అందించకూడదు, మంచినే అందించాలి. కానీ వాళ్ళకి నచ్చే ప్యాకేజీలో అందించగలిగితే తొందరగా అటువైపు ఆకర్షింపబడతారు, తద్వారా మంచి మార్గంలోకి వెళ్తారు. అలా చేసుకుంటూ షార్ట్గా చెప్పడం నా అభిమతం. కానీ దాదాపుగా ప్రతి దానికి వెనకాల శాస్త్ర ప్రమాణం తీరుతుంది. ఈవెన్ చివరికి ఒక అవధూత అన్నా సరే, నేను దత్తోపాసన 16 సంవత్సరాలు చేశాను, దాంతో నాకు ప్రతిదీ అవధూత లక్షణాలు ఎలా ఉంటాయి అవన్నీ చేసి 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 అలవాటు. అది చూసినా సరే, కాకపోతే అవన్నీ నేను చెప్పను, ఎందుకంటే అది విస్తారం అయిపోతుంది. అలాంటప్పుడు మాత్రం అనుసరించే వాళ్ళని అనుసరించను. అయితే ఈ రోజుల్లో చాలా మంది దగ్గర నుంచి మనం వింటున్న మాట ఎలా పుట్టింది, ఎందుకు వచ్చింది అనేది పక్కన పెడితే సనాతన ధర్మం అనేది బాగా వాడుతున్నారు. అయితే సనాతన ధర్మం అనేది దీక్ష బట్టలు వేసుకుంటే సనాతన ధర్మమా, పూజలు చేస్తే సనాతన ధర్మమా, అసలు ఏంటి సార్ సనాతన ధర్మం అంటే మీ పరంగా సనాతన ధర్మం? చాలా మంచి మాట అడిగారు, చాలా అవసరమైన మాట. సనాతనం అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ధర్మం అంటే మనం దేన్ని అనుసరించాలో, అది మనం వెళ్ళాల్సిన పాత్ ధర్మం, అది ఎప్పటి నుంచో ఉన్న ధర్మాన్ని సనాతన ధర్మం. ఏమిటి అసలు సనాతన ధర్మం అంటే? మీరు అడిగినట్టు పూజలు చేయడమా, వ్రతాలు చేయడమా, లేకపోతే దీక్షలు తీసుకోవడం అంటే వెరీ సింపుల్ అండి. మన పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అవన్నీ పళ్ళు అనుకుంటే వాటన్నిటిని పిండి ఆ పిప్పంతా తీసేస్తే ఆఖరిని వచ్చే జ్యూస్ ఉంటుంది, అది ఒకే లైన్, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అంతే. అంటే పక్కవాడిని సంతోషపెట్టే మంచి పని చేస్తే అది చెయ్యాల్సింది, పక్కవాడిని ఏడిపించడం చెయ్యకూడదు. ఏది చెప్పినా, ఏ పూజ చెప్పినా, ఏం చేసినా సరే ఫైనల్గా వచ్చి ఆగేది ఇక్కడే. అంటే అది ఎలా వస్తుంది అంటే, అన్ని జీవుల్లోనూ భగవంతుని చూడడం. ఇప్పుడు రోడ్డు మీద పాపం పంది పడుకుని ఉంది, ఓ పెద్ద రాయిచ్చుకుని కొడతాం పందిని, కొడితే అది పాపం కుయ్యో మొర్ర అంటే కొట్టినవాడు ఆనందపడతాడు. ఏమిటి అసలు అది? దానివల్ల వీడికి ఏం ఉపయోగం లేదు, పాప ఆ జీవి బాధపడుతుంది. అది తెలియాలన్నమాట, ప్రతి జీవిలోనూ భగవంతుని చూడటం. ఇప్పుడు అది తెలియడానికి పూజ ఇవన్నీ స్టెప్స్. పూజ చేస్తే ఏమవుతుందంటే చిత్తశుద్ధి వస్తుంది. ఫస్ట్ వచ్చి పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, పాపం చేసే ఏ మనిషికైనా తను చేస్తుంది తప్పు అని తెలుసు, తెలియకుండా చేసేవాడు మాత్రం ఎవడో ఉండడు. ఇప్పుడు ఒక హత్య చేసేవాడైనా సరే మొట్టమొదటి ఏం చేస్తాడు, చుట్టూ ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయని చూస్తాడు. దొంగతనం చేసేవాడు, ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తాను నేను, దొంగతనం చేసేసి వెళ్ళిపోతూ సీసీ కెమెరా చూసి ఆ వీడియో అక్కడ పెట్టి చంపలేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళని చూసారా మీరు? అలా చూసాను. అంటే పైన ఒక సీసీ కెమెరా గమనిస్తోంది అంటే అమ్మో ఇది చేయకూడదు అని తెలుస్తుంది కదా. అదే సీసీ కెమెరా మనకి లోపల ఉంది, భగవంతుడు. అది చూడండి, ఆ తప్పు చేసేటప్పుడు దొంగతనం చేసేవాడికి కూడా, అరే నువ్వు దొంగతనం చేస్తున్నావు ఈరోజు తప్పు అని లోపల నుంచి సిగ్నల్ ఇస్తాడు, హత్య చేసేవాడికి కూడా సిగ్నల్ ఇస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అంతరాత్మ నోరు నొక్కేసేసి వాళ్ళు చేసే ఆ పని చేస్తారు. ఈ పూజ ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే చిత్తశుద్ధి కలిగి ఆ పాపానికి పుణ్యానికి బైఫర్కేషను అవి వచ్చి పాపకార్యాలు వీలున్నంత వరకు చేయకూడదు, పుణ్యమే చేయాలి అని అనిపిస్తుంది ఫస్ట్. ఎందుకంటే అది ఎలా స్టార్ట్ అవుతుందంటే, పుణ్యం చేస్తే మనకి మంచిది, పాపం చేస్తే మనకి చెడ్డది, అది కూడా పర్వాలే, బేసిక్ స్టెప్. దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళాక ఏమిటంటే, పుణ్యం చేస్తే మనకి మంచిది అని కాదు, అవతల వ్యక్తి సంతోషిస్తున్నాడు కదా, అబ్బా అదేదో భలే బాగుంది ఆ సంతోషం అనే స్టేజ్ వస్తుంది. వచ్చి అప్పుడు వాడికి ఆ ఉపకారం చేయడం. ఇంకా పై స్టేజ్కి వెళ్తే వాళ్ళలో భగవంతుడిని చూసి చేయడం. అప్పుడు ఒక కుక్కకి ఆకలేసినా సరే పాపం, అయ్యో పాపం దానిలో ఉన్న భగవంతుడు దీనంగా చూస్తున్నాడే అనిపిస్తుంది, తీసుకువెళ్ళి పెట్టాలనిపిస్తుంది. పూజ అవన్నీ కూడా అవి నేర్పిస్తాయి. చివరికి ఎసెన్స్ నేర్చుకోవాల్సింది ఇదే. అది అసలు ఏ పూజలు చేయకుండా ఎవరైనా ఆ చిత్తశుద్ధిని సాధించగలిగితే, కన్నప్ప ఏం నేర్చుకున్నాడు, సాలీడే ఏం నేర్చుకుంది, అది సాధించగలిగితే అద్భుతం. కానీ అది సాధించడానికి ఇవన్నీ కోర్సెస్ అనమాట. ఎల్కేజీ యూకేజీ అవన్నీ చదివి చివరికి పిహెచ్డి చేయాలి కదా. అలా కాకుండా ఎవరికైనా విపరీతమైన విజ్ఞానం వచ్చేసి డైరెక్ట్గా పిహెచ్డి చేసేయగలిగారు అనుకోండి, బెస్ట్. అది ఒక చిన్న పాప చూడండి, ఏం నేర్చుకోకుండా 4 ఏళ్లకి సంగీతంలో రాగాలన్నీ గుర్తుపట్టేసింది, బాలమురళి గారు కూడా మెచ్చుకున్నారు. ఆ పాప డైరెక్ట్గా స్టేజ్కి వెళ్ళిపోయింది. అలా కన్నప్పలా వెళ్ళిపోగలిగితే ఓకే, లేకపోతే ఇవన్నీ భగవద్ అనుగ్రహంతో జరిగే పని, లేకపోతే ఇవన్నీ చేస్తూ వెళ్తే నెమ్మదిగా స్టేజ్ వస్తుంది. అయితే సార్ పూజల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు 5 నిమిషాల పూజ అనేది అది ఎంతవరకు? ఓకే, మంచి ప్రశ్న అడిగారు, చాలా మంచి ప్రశ్న. ఇందాక నేను చెప్పినట్టు ఇదేమిటి టెస్ట్ మ్యాచ్, 50 డే మ్యాచ్, ఇది చెప్పాను కదా, T20 మ్యాచ్, అలాగే సేమ్ ఇది కూడా అండి. ఇప్పుడు శాస్త్రంలో ఏమిటంటే
షోడశ ఉపచార పూజ అని ఉంది. అది పూజ చేసేందుకు రైట్ మెథడ్ అన్నమాట. 16 ఉపచారాలతో చేయాలి. మీరు ఎక్కడైనా బయట మామూలుగా కొంతకాలం క్రితం వరకు ఉన్న పూజలు చూస్తే పూజ అంటే గంటన్నర, అలాగే పూజ అంతా వేదమంత్రాలు వాటితో ఉంటుంది. దాంతో ఏమిటంటే వేదమంత్రాలు ఎప్పుడు చదవాలన్నా సరే అది గురుముఖత నేర్చుకునే చదవాలి. దానికి మళ్ళీ శిక్షణ, అర్హత, అలాగనే వేదమంత్రాలు చదివేటప్పుడు మళ్ళీ సాత్వికమైన ఆహారమే తినాలి, మాంసాహారం అలాంటివి తినకూడదు. అవన్నీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాంతో పూజలు అనేవి ఏమిటి అంటే అవన్నీ పాటించే ఒక వర్గానికి చెందిన సబ్జెక్ట్ కింద అయిపోయింది. సో కొంతకాలం క్రితం వరకు మీరు చూస్తే కనుక ఒక వర్గం పూజ చేస్తారో, ఒక వర్గం కూర్చుని చూస్తారు, అలా ఉంది. దానికి అది కరెక్ట్ కూడా, ఎందుకంటే వేదమంత్రాలతో చేస్తున్నప్పుడు అవన్నీ అనుసరించే వాళ్ళే చెయ్యాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. అది మా నాన్నగారికి, అలాగనే వాళ్ళ గురువు గారు మాస్టర్ కే గారికి బాధ కలిగించేది, అందరూ పూజ చేసుకోవాలి. దాంతో ఏమిటంటే మెల్లిగా ఆ ఐడియాలజీతో పూజను సింప్లిఫై చేయడం మొదలుపెట్టాం. మీరు ఇప్పుడు షోడశోపచార పూజ ఉంది, అది కరెక్ట్గా ఒక 15 minutesలో చేసేసుకోవచ్చు. అంత పెద్ద 16 ఉపచారాలు 15 నిమిషాలు చేసేసుకోవచ్చు ఈజీగా షోడశోపచార పూజ. దాంతో ఏం మొదలు పెట్టాము మేము, అది అలాగనే వేదమంత్రాలు లేకుండా వైదికంగా కాకుండా పౌరాణికంగా చేసే మెథడ్ ఉంది. అవన్నీ పురాణాల్లో ఉండిపోయి బయటికి రాలే. దాంతో పురాణాల్లో ఉన్న శ్లోకాలన్నీ తీసి అవైతే ఎవరైనా చదువుకోవచ్చు. నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఆ పూజ వ్రతం చేసిన రోజు తినకుండా చక్కగా చేసుకోవచ్చు. వాటికి నియమాలు ఉండవు. అందుకని చక్కగా నియమాలు ఉండవు అంటే మళ్ళీ ఇప్పుడు ఏదో రజస్వలు అయితే పక్కన కూర్చోవడం అలాంటి నియమాలు ఉంటాయి తప్ప మడి తడే ఆచారం, అంతేకాని వేద మంత్రాలు అంత తీవ్రమైన ఉండవు. దాంతో అవన్నీ పాటిస్తూ సింప్లిఫై చేయడం మొదలు పెడితే అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి కొన్ని లక్షల మంది యావత్ ప్రపంచం దాదాపు 41 దేశాల్లో మన ఛానల్స్ని ఫాలో అవుతారు. వాళ్ళందరూ ఇళ్లలో చేసుకుంటారు. ఆ తరువాత ఇంకొకటి ఏమర్థమైందంటే 15 నిమిషాల పూజ కూడా చేసుకోవట్లేదు కొంతమంది. మాకు ఆవేదన ఏమిటి అంటే ఇంకా సింప్లిఫై చేసేనా, ప్రతి ఒక్కడి ఇంట్లో పిల్లలతో సహా చేసుకోవాలి అంతే. ఇప్పుడు తల్లి చూడండి, ఇంత పెద్ద క్యారేజ్ ఇస్తే తింటలేదు అనుకోండి పిల్లవాడు, ఒరే నాన్న ఏదో బాక్స్లో నీకు ఇష్టమైనవి ఇస్తాను రా, ఏదో ఒక రకంగా తినాలి. అప్పుడు శాస్త్రంలో వెతికితే ఏమిటంటే పంచోపచార పూజ ఉంది. అంటే 16 ఉపచారాలు అక్కర్లేకుండా 5 ఉపచారాలతో చేయొచ్చు పంచోపచార పూజ. అది జగద్గురువులు శృంగేరి పీఠానికి సన్నిధానం వారు ఉన్నారు, విజయశేఖర భారతి మహాస్వామి వారు కూడా పంచోపచార పూజైనా కనీసం ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఒక్కళ్ళైనా చెయ్యాలి అని చెప్పి వారు కూడా చెప్పారు. ఆ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని అప్పుడు ప్రతి దేవతకి పంచోపచార పూజ చూసి మొదలుపెట్టి అవి వీడియోలు చేయడం మొదలుపెట్టి అది 6-7 minutesలో అయిపోతుంది. అంతా అందరు చేసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ప్రతివాడు భగవంతుడికి దగ్గర అవ్వాలి. అది వాళ్ళ సొంతంగా వాళ్ళు చేసుకోవాలి, డబ్బులు పోగొట్టుకోకండి. సార్, మీరు దేవాలయ నిర్మాణాలకు సంబంధించి వాటిలో మిగిలిపోయినవి కొన్ని ఈ మిస్టేరికల్ థింగ్స్ అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. ఈవెన్ మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే అన్నవరం దేవాలయంలో కింద ఉన్న శక్తివంతమైన యంత్రాలు ఇవన్నీ కూడా చాలామంది అంటే మన దగ్గర ఎక్కడో ఇంట్లో కూర్చొని ఒక గ్రంథంలో చదివితే అయిపోయాయి కాదు. వాటికి మీరు అన్నట్టు చాలా దగ్గర తిరగాలి, చాలామందిని కనుక్కొని ఇవన్నీ జరిగితేనే తెలుస్తాయి కదా, ఇంత రీసెర్చ్. సో ఎలా సార్ ఇవన్నీ ఎలాగా మీకు ఇది ఏమీ లేదండి. ఒకటేమిటంటే నాకున్న ప్యాషన్ అందులో, నేను ఒక ఆర్టిస్ట్ని కదా. సో ఈ శిల్పాలు అవన్నీ నన్ను ఆలయానికి దగ్గర చేసి, గతంలో ఈ బేలూరు, హళేబీడు అలాంటి ప్లేస్లకు వెళ్ళి అక్కడ శిల్పాలను చూస్తూ పెయింటింగ్స్ అవి చేసుకునేవాడు. అలాగే హంపి అంటే నాకు ప్రాణం. నేను రాసిన ఫస్ట్ నావెల్ మిస్టీరియస్ నావెల్ అది అన్ని హంపి శిల్పాల్లో దాని మిస్టరీ ఉంటుంది అనమాట. ఒక మర్డర్ మిస్టరీ. అంటే ఈ ఆలయాన్ని బయటికి తీసుకొస్తే ఒక మిస్టీరియస్ సబ్జెక్ట్తో చేసింది, అది చాలా సక్సెస్ అయింది. అలాగా అవి నాకు మొట్టమొదటి నుంచి ఇష్టం. ఇప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే నేను ఈ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ నాకు బాగా ఉపయోగిస్తుంది. దాంతో ఎక్కడికైనా వెళ్తే పూరి నేను అత్యంత క్లిష్టమైన రీసెర్చ్ నాకు ఇప్పుడు దాకా జరిగింది. అది మిగతా వాటిలన్నింటిలో ఇప్పుడు విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ సహృదయులు కలిశారు, ఆయన నేను కలిసి రీసెర్చ్ చేసాం. అరుణాచలంలో ఒకరు కలిశారు, వాళ్ళతో కలిసి రీసెర్చ్ చేసాం. అలాగే ఏదో ఒక చోట. పూరి మాత్రం చాలా కాంప్లెక్స్ అయింది, ఎందుకంటే అక్కడ ఉన్న రహస్యాలన్నీ కూడా, ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆలయంలో, అవన్నీ ఒక వర్గం దగ్గర ఉండిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇస్తే తప్ప చెప్పరు అసలు. అలాగనే వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఉత్సుకత పెంచడం కోసం అని చెప్పేసి విపరీతంగా దానికి కట్టుకథలు అల్లేస్తారు. ఇప్పుడు మీరు పూరి మిస్టరీస్ అని వస్తాయి, వచ్చి ఏదో 9 కుండలు పెడితే ముందు పై కుండ మీద ఉడికిపోతుంది, తర్వాత అలాగే పూరి ఆలయం పైన పక్షులు తిరగవు, పూరి ఆలయం నీడ కింద పడదు, జెండా ఏమో ఒక పక్కకి ఎగురుతుంది, ఆలయం నీడ నేల మీద పడదు. ఇందులో 90% బోగస్. అవన్నీ అక్కడికి వెళ్ళి రీసెర్చ్ చేసి, అక్కడ కూడా వీళ్ళని అడిగి, వాళ్ళ భాష మంది కాదు, వాళ్ళు ఎంతో రీసెర్చ్
చేసి పూరి మీద దాదాపు 25 వీడియోలు చేసాం. అవన్నీ మళ్ళీ దాదాపుగా కొన్నిటికి న్యూస్ పేపర్ కటింగ్స్ అవన్నీ ఉంటే అవన్నీ సంపాదించి అక్కడ లైబ్రరీస్కి వెళ్ళి అలా వెళ్ళి చేసింది. అది నాకు అన్నిటికన్నా ఎక్కువ టైం పట్టింది. దాదాపు 4 రోజుల పైన ఉండాల్సి వచ్చింది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కొన్నిసార్లు ఉపయోగపడుతూ ఉంటుంది. పొద్దునంతా పని చేసుకోవడం, అది అయిపోయాక వెళ్ళి రీసెర్చ్ చేయడం అలాగా. సో మనసు ఉంటే మార్గం ఉంటుందండి. అంతే. వెన్ దెర్ ఈస్ విల్ దెర్ ఈస్ ఎ వే. ఎస్, చేయాలనుకున్నప్పుడు దానికి ఒక మార్గం అనేది దొరికి తీరుతుంది. అందులో మీరు అమ్మవారిని అడుగుతారు కాబట్టి ఇంకా మనకి తీవ్రమైన ఆసక్తి ఉంటే భగవంతుడు ఎవరో ఒకళ్ళు మనకి కలుపుతారు. అల్లూరి సీతారామరాజు గారి గురించి కూడా రీసెర్చ్ చేశారు కదా. సో మిగతా అంతా వేరు, అల్లూరి గారు దారి వేరు కదా. ఆయన మీద ఎందుకు మీ దృష్టి మళ్ళీ అసలు అదే సాల్వ్ అయిందా మీకు ఇప్పటికీ? కాదంటే నాకు సాధువులు, సన్యాసులు, అవధూతలు వాళ్ళ మీద రీసెర్చ్ చేయడం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్. ఆ పదంలో బెండపూడి సాధువు గారు అని ఒక ఆయన ఉన్నారు. వారి గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే వారినే అల్లూరి సీతారామరాజు గారు అని చాలా మంది నమ్మారు అన్న విషయం తెలిసింది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం, పరిశోధించడం. మా నాన్నగారు కూడా కొంత పరిశోధించారు. మా నాన్నగారు ఆ ప్రాంతానికి చెందిన వారే. నర్సీపట్నం పక్కన మా నాన్నగారు సొంతూరు విశాఖ, నర్సీపట్నం పక్కన. దాంతో ఆయన కూడా రీసెర్చ్ చేశారు. చేసిన తర్వాత ఆయన చెప్తే అది పరిశోధించి ఆ టాపిక్ ఏమిటో ప్రజెంట్ చేశారు. కాకపోతే అది సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాలంటే డిఎన్ఏ టెస్ట్ లాంటివి అవ్వాలి. అవి ఒక ఆయన ఎవరో చేస్తున్నారు అని తెలిసింది. ఆ తర్వాత ఆయన ఎంతవరకు చేశారు అని మళ్ళీ తెలుసుకోవడానికి నాకు సమయం దొరకలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అయ్యో ఒకసారి కాంటాక్ట్ చేయాల్సిందే అనిపించింది. ఒక ఆయన ఎవరో దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు ఆల్రెడీ. మరి అది కంక్లూడ్ అయిందో లేదో తెలీదు. కానీ దానికి కొన్ని కోర్టు నుంచి పర్మిషన్స్ అవి తెచ్చుకోవాలంట. ఆయన అవి పర్మిషన్స్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారు. అంటే మీరు ఇప్పటి వరకు చేసిన ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ దాంట్లో ఇంకా అపరిపూర్ణంగా ఉండిపోయి తెలుసుకోవాల్సినవి ఉన్నాయి? ఓల్డ్ ఉన్నాయండి. అయ్యి బాబోయ్ ఎన్ని ఉన్నాయో. అసలు మొట్టమొదటి అసలు పుట్టుక అనేది ఎలా జరుగుతుంది, మరణం అనేది ఏమిటి. అలాగే శంకరాచార్యులు వారు జగన్మిథ్యా బ్రహ్మసత్యం అంటారు. అంటే ఇప్పుడు చూడండి, అదే భగవద్గీతలో కూడా స్వామి చెప్పింది. ఇప్పుడు ఒక సినిమా తెర ఉందనుకోండి, దాని మీద రకరకాల సినిమాలు పడుతూ ఉంటాయి. ఏదో భయంకరమైన సినిమా పడితే ఆ తెర భయంకరం అయిపోతుంది. ఏదో భక్త ప్రేలాలు లాంటి హాయిగా ఉన్న సినిమా పడితే అది భక్తితో నిండిపోతుంది. చివరికి ఆ సినిమా అంతా అయిపోయాక చూస్తే మీరు ఆ తెర తెల్లగానే ఉంటుంది. సినిమాలు వేరే వేరే ఉంటాయి, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో. అలాగనే మనం కూడా చూస్తే లోపల ఉన్న ఆత్మ తెరలాంటిది. ఓకే, ఈ శరీరం మనం అనుభవించే కష్టాలు, సుఖాలు అవన్నీ కూడా దాని మీద పడే మిథ్య లాంటి సినిమా. ఈ జన్మ అయిపోగానే మళ్ళీ ఆ తెర అలా ఉంటుంది, మళ్ళీ ఇంకో జన్మ వచ్చి పడుతూ ఉంటుంది. అది వినడానికి థియరీ చాలా బాగుంది, రమణ మహర్షి చెప్పిన ఎగ్జాంపుల్. కానీ ప్రాక్టికల్గా జగన్ మిథ్య అంటే రాత్రి నేను నిద్రపోతే నాకు ఒక భయంకరమైన కల వస్తే, నన్ను ఎవడో తరుగుతూ ఉంటే, నా మీద ఎవడో శత్రుత్వం చూపిస్తే, అది పొద్దున్న నిద్ర లేచేసరికి చిచి ఇదంతా కళ అనిపించింది. అలాగే జన్మలో కూడా మనం అనుభవించేవన్నీ కళ అని శంకరాచార్యులు వారు చెప్తారు. జగన్ మిథ్య బ్రహ్మ సత్యం. అది ఎలాగ తెలుసుకోవడం ప్రాక్టికల్గాను, అది మహాత్ములందరికీ తెలుసు. ఇప్పుడు శంకరాచార్యులు వారికి, అలాంటి అవధూతలకి, వాళ్ళందరికీ కూడా తెలుసు. అందుకే రమణ మహర్షికి సర్జరీ చేయిస్తానంటే నాకు మొత్తం ఏం అక్కర్లేదు మీరు చేయండి అని చెప్పి వాళ్ళు అక్కడ చేస్తూ ఉంటే అలా ఆయన చూస్తూ కూర్చున్నారు, మనం ఏదో సినిమా చూస్తున్నట్టు. అది ఆయనకి ఏం నొప్పి ఎందుకు పుట్టలేదు అంటే, ఆయన శరీరం వేరు, లోపల అంటే ఆ తెర వేరు, ఇది ఆ తెర మీద ఉన్న సినిమా. ఇప్పుడు సినిమాలో ఎవరికో సర్జరీ చేస్తుంటే మనకి బాధ కలగదు కదా, అలాగే ఆయన ఇక్కడ ఈ సినిమాలో జరుగుతుందో బాధపడలేదు. అది ప్రాక్టికల్గా ఎలా అనుభవించాలి, అది మా నాన్నగారిని అడిగితే ఆయన నువ్వు విపరీతంగా మంత్రసాధన చేయి, ధ్యానం చేస్తే తెలుస్తుంది అని. ఆ స్థితి ఎంత ప్రయత్నించినా దొరకట్లే. అందుకని ఏ మహాత్ముడు దొరికినా మొట్టమొదటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ క్వశ్చన్ అడుగుతా, అది ఎలా చేయాలి, వాళ్ళు చెప్పిన మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటా. అయినా సరే అది దొరకట్లే. అదొకటి నాకు మిస్టీరియస్గా ఉండిపోయిన ప్రశ్న. అలాగే మామూలు మిస్టరీస్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సి. ఉదాహరణకి ఎల్లోరా గురించి ఒకటి చెప్పా, అది నేను పరిశోధించాను కానీ అక్కడ శాసనం ఉందన్నారు, అది నాకు ఎక్కడ దొరకలే. అది ఇంకా వెతకాలి, ఎప్పుడైనా అక్కడ ఆర్కియాలజీ వాళ్ళతో ఎవరితో అయినా వెళ్ళి అది దొరికితే కనుక బయట పెడితే ప్రపంచం ఒక అద్భుతమైన వింతను చూస్తుంది అని. అలాంటివి ఉన్నాయి కొన్ని. అయితే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక మీ డాక్టర్ కూడా పూజలు వాటి ద్వారా చేస్తున్నామని చెప్పి. సరే, ఇప్పుడు ఈ అంటే మీరు దాంట్లో ఎలా ఉంటాయంటే చాలామంది జీవితాలు మార్చిన శనివారం కథ ఇలాంటివి ఉంటాయి కదా. అంటే ఇవన్నీ మీరు మీ జీవితంలో పాటించి తర్వాత వచ్చిన రిజల్ట్స్ని బట్టి చెప్తున్నారా, లేదంటే మీ గురువుల దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి ఇది చేస్తే ఇది జరుగుతుందని మనం కొన్ని తెలుసుకుంటాం కదా సార్, వాటి ద్వారా వచ్చినవి అవన్నీ? నేను మాత్రం ఈ పర్టికులర్ పూజలు వాటి నుంచి వచ్చే ఫలితం ఇది మాత్రం ఐ వర్క్ యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్. అక్కడికి వచ్చేసరికి నా స్పిరిచువలిజం కాదు. ఇప్పుడు నేను పురాణంలో ఏదో ఒకటి ఉందనుకోండి,
అది చదివాను. చదివితే ఏదో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సమయంలోనూ. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది చాలా పడుతుంటే ఇది పనిచేస్తుంది అని తెలిసింది. అది పురాణంలో చదివితే వెంటనే నేను దాన్ని అసలు రిఫరెన్స్ అంతా రాసుకుంటా. మొట్టమొదటి నేను సాధన చేసి చూస్తా, దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. ఏం లేదు బాగానే ఉందన్నప్పుడు విచిత్రంగా ఆ రకమైన ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరో దగ్గరికి వస్తారు. వస్తే ఫస్ట్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేస్తా. చేసి చూస్తే వాళ్ళకి ఏదో ఒక ఫలితం వస్తుంది. వచ్చి వాళ్ళు ఫోన్ చేసి చాలా హాయిగా ఉన్నామండి ఇప్పుడు మేము. ఓ ఫలానా వాళ్ళు ఇలా చేశారు. అమ్మ మీరు ఎలా చేశారమ్మా ఈ సాధన, నేను చెప్పినట్టే చేశారా అంటే ఇలా చేసామండి, కానీ ఇది కుదరలేదు, ఇది చేసాం. అదంతా డేటా నోట్ చేసుకుంటా. అలా మేము మెయింటైన్ చేసే ఎక్సెల్ షీట్స్ ఉన్నాయి. అలా ఒక 5-6 10 మందినో 15 మందినో చూసేసరికి ఓ ఇది ఇలా చేస్తే ఇలా వస్తుంది అని అర్థమవుతుంది. మన కెమిస్ట్రీ ఫిజిక్స్ ల్యాబ్ కేస్ స్టడీస్ అది. అప్పుడు నాకు నమ్మకం అనిపిస్తే ఒక వీడియో చేసి అది తేలిగ్గా ఉండేలాగా చేసి ఛానల్లో చాలా తక్కువ మంది సరే అంటే తమకు తెలిసింది చెప్పేవాళ్ళే ఉంటారు తప్ప వేరే మనం చెప్పింది ఒకళ్ళు పాటించి వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో మళ్ళీ తెలుసుకుని అది ఇంకొక 100 మందికి చేరవేయడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు. అంటే సైన్స్ స్టూడెంట్ కదా మేము, ఫిజిక్స్ కెమిస్ట్రీ ల్యాబుల్లో అయినా కంప్యూటర్ ల్యాబ్లో అయినా చేసే అంటే మీరు చేయడం అదే సార్ పని అదే. కాకపోతే నేను అనేది అంటే ఈ రోజుల్లో ఉన్న బిజీకి ఈ రోజుల్లో ఉన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తున్నాను. అది కరెక్ట్, అది అమ్మవారి అనుగ్రహం. అయితే ఈ మధ్యకాలంలో అరుణాచలం వెళ్ళడం విపరీతంగా పెరిగింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతంగా వెళ్తున్నారు. వెళ్ళడంతో ఏమైందంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగానే అక్కడికి వెళ్తున్నారంటే దాన్ని కూడా ఒక రకంగా ఒక బిజినెస్ యాంగిల్లో లేక అరుణాచలం వెళ్తే ఇది చేయండి, అరుణాచలం వెళ్తే అది చేయండి, రకరకాల మంది. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏమన్నా ఒక ఆథరైజేషన్గా దాని గురించి తెలుసుకుని దాని మీద ఏదైనా రీసెర్చ్ చేసి చెప్తే అది వేరు. అది కాకుండా ఇష్టం వచ్చినట్టు దీంతో ఏంటంటే కన్ఫ్యూజన్. అరుణాచలం వెళ్ళి కొట్టాలంటే 100 వీడియోలు వస్తాయి, ఏది ఫాలో అవ్వాలి, ఒకటి ఇది చేయకూడదు అంటాడు, చేయొచ్చు అంటారు. సో మీరు చెప్పండి, మీ దాంట్లో కూడా ఆల్రెడీ ఉన్నాయి. బట్ నేను అనేది ఈ షో చూసే ప్రేక్షకుల కోసం సింపుల్గా తప్పకుండా చేయవలసినవి, చేయకూడదు తప్పులు, ఈ రెండు సింపుల్గా మీరు చెప్పండి సార్. మొట్టమొదటిది ఏమిటంటేనండి, నేను మీ చేసిన ఆలయం వీడియోలు ఎక్కడ చూసినా సరే మీరు అందులో ఎక్కడా కూడా ₹1 ఖర్చు పెట్టి ఇది చెయ్యండి అనేది ఎక్కడ ఉండదు. ఏ ఆలయం చూసినా, పూరి అయినా విజయవాడ అయినా ఏదైనా, అక్కడ నేను చేసేది కేవలం ఏమిటంటే పరిశోధన చేసి బయటికి తెలియని విషయాలు ఉంటాయి, అవి చెప్తే నాలాగా తెలుసుకుని ఆనందపడే జిజ్ఞాసులు ఆనందపడతారు. సో ఇప్పుడు అరుణాచలానికి కూడా అరుణాచల మహాత్మ్యం అనే ఒక పుస్తకం ఉంది. అది పురాణాల నుంచి వచ్చిందనమాట. మహర్షులు అన్నీ తీసుకొచ్చి ఒక చోట పెట్టారు. ఆ పుస్తకంలో ఏమున్నాయో అవన్నీ నేను చెప్పాను. దాంతోపాటు నేను పరిశోధించి ఆ చుట్టుపక్కల చెప్పినవన్నీ ఉన్నాయి. వీటిలో ఎక్కడ చూసినా సరే మీరు ఎక్కడ ₹1 ఖర్చు పెట్టండి అనేది ఉండదు. అందుకని జనం అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు ఇది చెప్తున్నారని ఇది చేస్తున్నాం, ఇది చెప్తున్నారని అది చేస్తున్నాము అంటే వీళ్ళు అది ఫాలో అవ్వట్లేదు అని అర్థం. ఇప్పుడు గిరి ప్రదక్షిణం చేస్తే అందులో 44 స్పాట్స్ చూడాలని చెప్పా. ఏ స్పాట్కి ₹1 అవసరం లేదు. హాయిగా కాలినడకన వెళ్ళి ఒక్కొక్కటి చూడడం, ఓహో ఈ విశేషం ఇదే అని తెలుసుకోవడం, దండం పెట్టి రావడం అంతే. అలా చేస్తే ఉత్తమం అది. అలాగే అరుణాచలం వెళ్తే చేయాల్సింది ఏంటంటే మొట్టమొదట అరుణాచలేశ్వరుణ్ణి అమ్మవారిని దర్శించుకోవడం, తర్వాత గిరి ప్రదక్షిణం మ్యాండేటరీ అసలు. ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం, ఈ 3 ఖచ్చితంగా చేయాలి. అంటే కొంచెమే టైం ఉంది అంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ ఆలయంలో ఉన్న దేవుణ్ణి దర్శించడం, థర్డ్ది రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం. ఈ 3 కూడా అసలు 2 days ఉంటే చేసేచ్చు 3. ఆ తరువాత ఇంకా టైం ఉందంటే అక్కడ ఎన్నో ఆలయాలు చెప్పాను నేను, 44 ఆలయాలు ఆ కొండ మీద చెప్పా. అవన్నీ చక్కగా చూసి రావడం, వేటికి ఖర్చు అవసరం లేదని అన్ని మ్యాపులతో సహా ఇచ్చేసాను, హాయిగా చేసుకోవచ్చు. అలాగే రెండోది ఏమిటంటే అరుణాచలంలో జనం పెరిగారు అన్నది బాగానే ఉంది, కానీ దాంతోపాటు జీవనోపాధి కలిగింది బోల్డ్ మందికి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి గురించి తెలిసింది. ఆ అమ్మాయి ఇడ్లీలు అమ్ముకునేదిట. ఆ అమ్మాయి చెప్తోంది, నేను ఇడ్లీలు అమ్ముకునేదాన్ని, జీవనోపాధి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అలా కాకుండా జనం పెరగడం వల్ల, తమిళ అమ్మాయి అనమాట, నేను ఇడ్లీలు అమ్ముకుని చిన్న ఇల్లు కొనుక్కున్నానండి అని చెప్పి, అది చాలా చిన్న ఇల్లు, షెడ్ ఇల్లు, కానీ ఇది కొనుక్కున్నానండి, నాకు ఎంత మేలు జరిగిందో అని చెప్పి ఆ అమ్మాయి నమస్కారం చేస్తుంటే ఎంత ఆనందం కలిగింది. అలాగే అందరూ ఇప్పుడు లాడ్జీలు కట్టుకునే వాళ్ళు వాళ్ళందరూ కట్టుకుంటున్నారు, ఈ రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళందరికీ జీవనోపాధి వచ్చినట్టే కదా. భగవంతుని నమ్ముకుని ఉన్నారు. అలాగే సాధువులకు కూడా ఏదో ఆహారం ఇవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది, వాళ్ళకి దొరుకుతుంది. అవన్నీ మంచివి. దాంట్లో ఫ్లిప్ సైడ్ ఏమిటి అంటే ఇప్పుడు రోడ్డు మీద వాటర్ బాటిల్స్ పడేస్తున్నారు, అది ఎక్కడ పడేరు, మన ఇంటి పక్కన కూడా పడేస్తారు, చూస్తే గోడ. మనకి సహనం ఉంటే మనం తీయడం, లేకపోతే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అలా పడేయటం వల్ల పారిశుద్ధ కార్మికుల్ని కూడా పెంచుతున్నారు, వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుంది. దేంట్లో అయినా చూడండి మీరు, పాజిటివ్ ఉంటుంది. ఒక గ్లాస్లో సగం ఉంటే నీళ్లు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడేమో ½ గ్లాస్ ఫుల్ అంటాడు, నెగిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడు ½ గ్లాస్ ఎంటీ అంటాడు. రెండు కరెక్టే, సగం నీళ్లు ఉంది.
అంతే చూసే అలాగా విధానం. చూడండి, ఆ పారిశుద్ధ కార్మికులకు కూడా జీవనోపాధి కలుగుతుంది అంటే అది మంచిదే కదా. అదే సార్. అయితే ఒక్కటే సార్ ఇక్కడ మీరు చెప్పినట్టు గిరి ప్రదక్షిణ అనేది రాత్రి 12 గంటలకు స్టార్ట్ చేసామనుకోండి సార్, చాలా వరకు ఇప్పుడు కొన్ని కొన్ని లింగాలు కనిపించవు మనకి, మూసేసి ఉంటాయి. బయట నుంచి దండం పెట్టుకోవడమేనా లేతే ఒకటి ఏమిటంటే అష్టలింగాలు మాత్రం మెష్ వేసి ఉంటుంది, ఎప్పుడు చూసి దర్శనం చేసుకోవచ్చు రాత్రి అంతా త్రూ 24/7. హ్మ్. కానీ మిగతా ప్లేస్లు ఉన్నాయి, వాటికి మాత్రం మేము ఎప్పుడు ఎలాగ ప్లాన్ చేసుకుంటాం అంటే గిరి ప్రదక్షిణ ఒకసారి చేసినప్పుడు ఏమీ చూడం, హ్మ్. నమస్కారం పెట్టుకుని అరుణాచల శివ అనుకుంటూ గిరి ప్రదక్షిణం చేసేస్తాం. హ్మ్. తర్వాత కార్లో వెళ్తాం, హ్మ్. వెళ్ళి అన్ని స్పాట్స్ చూసుకుని ఇంటికి ఓకే. వచ్చేస్తాం. ఓకే. హ్మ్. అలాగా చేసుకుంటే బెటర్, హ్మ్. ఎందుకంటే అందులో ఎక్కువగా పొద్దు నుంచి సాయంత్రం దాకా మాత్రమే ఉంటాయి. హ్మ్. గిరి ప్రదక్షిణ ఎప్పుడు రాత్రి చేస్తే సుఖం, హ్మ్. పొద్దునైతే అమ్మో అరుణాచలంలో వేడి ట్రాఫిక్ ఎక్కువ, భరించలేము. వేడి, ట్రాఫిక్ ట్రాఫిక్ వేడి, వేడి సార్. అవును. బాగా వేడి అసలు, అవును. అలా కాళ్ళు కూడా కాలుతాయి. అవును. రాత్రి అయితే హాయిగా తిరగచ్చు. హాయిగా తిరగొచ్చు. అయితే రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించడం అనేది అరుణాచలానికి అంటే ఆయన అరుణాచలానికి సంబంధించి ఎందుకు సార్? రమణ మహర్షి దగ్గర ఉన్నది ఏమిటంటేనండి, నేను ఇందాక అన్నాను కదా, ఒకటేమో భక్తి, హ్మ్. ఒకటేమో జ్ఞానం. హ్మ్. అరుణాచలంలో ఆ భక్తి అనేది గిరి ప్రదక్షిణంలోనూ ఆలయంలోనూ దొరికితే, ఆ జ్ఞానం అనేది రమణ మహర్షి ఆశ్రమంలో దొరుకుతుంది. హ్మ్. ఆయన రమణ మహర్షి మొట్టమొదటిసారి వచ్చినప్పుడు అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్ళారు చిన్నప్పుడు అన్నమాట. హ్మ్. వెళ్ళి ఆ తర్వాత నాన్న నేను వచ్చాను అని శివలింగాన్ని గట్టిగా పట్టేసుకున్నారు. ఆయన విచిత్రంగా వెళ్ళినప్పుడు పూజారులు ఎవ్వరు లేరు, హ్మ్. లేకపోయేసరికి అరుణాచలేశ్వరుడు అసలు ఆయన, ఆ రమణ మహర్షి చరిత్ర అద్భుతంగా ఉంటుందండి, హ్మ్. ఎప్పుడైనా చెప్పుకుందాం కానీ. హ్మ్. ఆయన ఏకంగా ఆలయంలోకి వెళ్ళిపోయి నాన్న నేను వచ్చేసాను అని పట్టుకున్నారు, పట్టుకుని బయటకు వచ్చేసారు. వచ్చేసి ఆయన శరీరం విడిచే వరకు అరుణాచలంలోనే ఉన్నా, మళ్ళీ ఎప్పుడు ఆలయంలోకి వెళ్ళాను ఆ! వెళ్ళా. ఎందుకంటే ఆ శివలింగంలో ఉన్న అరుణాచలేశ్వరుని ఇక్కడ ఎలా చూడాలో ఆయనకి తెలిసిపోయింది. హ్మ్. అది రమణ మహర్షి ఆశ్రమం నేర్పిస్తుంది, రమణ మహర్షి టీచింగ్స్, రమణ మహర్షి చరిత్ర అవి నేర్పిస్తాయి. ఆయన అసలు ప్రాక్టికల్గా ఆ ఆత్మజ్ఞానం అంటే ఏమిటి అనే దాన్ని ఆయనంత సింపుల్గా చెప్పింది ఎవ్వరు లేరు అసలు. హ్మ్. ఆయన్ని క్వశ్చన్స్ అడిగినవి ఇంకా సూర్యనాగమ్మ గారి లేఖలు అనే ఒక పుస్తకం ఉంటుంది, హ్మ్. అలాగే రమణ మహర్షి చరిత్ర, అందులో ఆయన చెప్పే ఒక్కొక్క ఆన్సర్ ఉంటుందండి, ఒక బుల్లెట్ అంతే అలా వెళ్ళిపోతుంది లోపలికి. ఇందాక నేను చెప్పిన తెర ఎగ్జాంపుల్ రమణ మహర్షి చెప్పింది, చూడండి ఎంత అద్భుతమైందో. అలాగే ఆయన ఆయన్ని రమణ మహర్షిని పట్టుకుంటే చాలు అసలు అరుణాచలేశ్వరుడు దొరికేస్తారు. హ్మ్. అయితే సార్ వారాహి అమ్మవారి గురించి రకరకాల కథలు ఉంటాయి. వీళ్ళు పూజించొచ్చు, వీళ్ళు పూజించకూడదు. అసలు ఏంటి సార్ వారాహి అమ్మవారిని అందరూ పూజించొచ్చా ఏంటి వారాహి? వారాహి అమ్మవారు అనే తల్లి లలితమ్మవారిలోంచి వచ్చిన ఒక స్వరూపం. అలాగే లలితమ్మవారిలోంచి వారాహిదేవి, శ్యామలాదేవి, బాలా త్రిపుర సుందరీదేవి ఇలాంటి కొన్ని స్వరూపాలు వచ్చాయి. అందరూ హాయిగా ఆరాధించుకోవచ్చు. కాకపోతే ఏమిటి అంటే అనవసరమైన భయాలు సృష్టించారు. అవి కూడా ఏమిటంటే యూట్యూబ్ వీడియోల్లో వ్యూస్ కోసం కొంతమంది ఏమిటంటే వాళ్ళ సాంప్రదాయం వేరేదైతే కనుక, అమ్మో జనం అందరూ ఈ సాంప్రదాయంలోకి వచ్చేస్తున్నారు, ఇప్పుడు వారాహి అమ్మవారిని లక్షల మంది పూజించుకుంటున్నారు. మీరు ఏ షాప్కైనా వెళ్ళండి, చిన్న చిన్న షాపుల్లో కూడా విగ్రహాలు ఫోటోలు దొరుకుతున్నాయి కదా, అమ్మో అందరూ ఈ సాంప్రదాయంలోకి వచ్చేస్తున్నారు, ఆ సాంప్రదాయాన్ని వదిలేసి అని భయపడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు పుట్టించినవి అవన్నీ. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఏ సాంప్రదాయమైన విష్ణువుని పూజించినా, శివుణ్ణి పూజించినా, అమ్మవారిని పూజించినా, గణపతిని పూజించినా, ఎవరిని పూజించినా ఆఖరికి చేరే డెస్టినేషన్ మాత్రం ఒకటే. ఈ పాత్స్లో మనకి ఏ రోడ్డు నచ్చుతుందో ఆ పాత్ చూస్ చేసుకుని వెళ్ళడమే, చివరికి చేరేది మాత్రం అక్కడికే చేస్తాం. వారాహి అమ్మవారిని నిస్సంకోచంగా పూజించుకోవచ్చు. అది కూడా నేను ఇంట్లో ఏళ్ల తరబడి పూజ చేశాకనే నేను అందించా. అందులో మనం ఇచ్చిన షోడశోపచార పూజ, స్తుతి అవైతే చిన్న పిల్లలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మేము మూలమంత్రాలు అవి చేస్తాం ఇంట్లో, మూలమంత్రాల జోలికి వెళ్ళాలంటే మళ్ళీ గురువు ఉపదేశం అవి ఉండాలి, పూజ అవి అయితే ఎవరేం చేసుకోవచ్చు. మన ఇళ్లల్లో ఫోటోలు పెడతాము పూజ చేసుకోవడానికి. కొన్ని సార్లు ఏంటంటే శివలింగాలు అవి చిన్న చిన్న విగ్రహాలు తెచ్చి పెడతాం. ఫోటోలు ఉండొచ్చు అంటే ఏదన్నా మనం ఒక రోజు పూజ చేయకపోయినా అంటారు కానీ, బట్ విగ్రహాలను అలా పెట్టకూడదు అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ సార్? ఇవి 3 ఫార్మ్స్ ఉన్నాయి చూడండి. ఈజియెస్ట్ ఫామ్ ఏంటంటే పటం. మీరు ఇంత ఫోటో పెట్టుకు పూజ చేయండి, హాయిగా చేసుకోవచ్చు, నియమాలు ఏమి ఉండవు. దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే విగ్రహం. పటం కన్నా కొంచెం కాంప్లికేటెడ్. విగ్రహంలో బేసిక్ నియమం ఏమిటంటే అంగుష్ట మాత్రం. ఇది మీరే జడ్జ్ చేసేసుకోవచ్చు, శివలింగమైనా ఏదైనా సరే ఇంత ఉంటే హాయిగా పెట్టుకుని చేసుకోవచ్చు అని శాస్త్రం చెప్తుంది. దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే యంత్రం. ఆ యంత్రం జోలికి వెళ్తే మాత్రం అక్కడ ఇంకా నియమాలు ఉంటాయి అన్నమాట. సో ఈ కింద ఉన్నది ఏమిటో ఫోటో, అది పెట్టుకుని ఎవరైనా హాయిగా చేసుకోవచ్చు. విగ్రహం జోలికి వచ్చేసరికి మాత్రం కొంచెం ఇవి పాటించండి. యంత్రాల జోలికి వెళ్ళాలంటే మాత్రం అక్కడ మళ్ళీ గురువు, ఉపాసన, వాటికి సరిపోయే నైవేద్యం అన్నీ పాటించాలి.
అంటే పెద్ద విగ్రహాలు అయితే మళ్ళీ వాటికి రూల్స్ ఉంటాయి. అదే సార్, ఇప్పుడు మీరు అంగుష్ట మాత్రం దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అంగుష్ట మాత్రం అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు, మీరు మామూలు నిత్య పూజ చేసుకుంటే సరిపోతుంది. అదే రోజు అంటే వాటికి రోజు ప్రసాదం అని, మీరు ఫోటోకి ఏం చేస్తారో చిన్న నైవేద్యం మూర్తికి కూడా అంతే. ఫోటోకి ఎలా చేస్తారో ఇంట్లో అవే పాటించవచ్చు. చిన్న మూర్తి అయితే పర్వాలేదు. Yes. పెద్ద పెద్ద మూర్తులు అయితే మాత్రం మళ్ళీ వాటికి దిట్టం అని ఉంటుంది. ఆ మూర్తి ఎంత ఉందో మూర్తికి అనుగుణంగా నైవేద్యం పెట్టాలి. ఎస్ సార్. అయితే సార్ చివరిగా అంటే ఇప్పుడు మీరు ఈ ఒక రీసెర్చ్ జరుగుతుంది, ఒక ఆల్రెడీ ఇన్ని చేస్తున్నారు కదా, సో ఇప్పుడు ప్రస్తుతం మీరు జరుగుతున్న మీ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? ఆధ్యాత్మిక పరంగా కానీ లేకపోతే వీటి పరంగా కానీ దేని మీద వర్క్ చేస్తున్నారు ప్రజెంట్? నాకు ఆధ్యాత్మికంగా అయితేనండి ఇంకా నాకు చెయ్యాలి అని మనస్సులో ఉన్నవి దాదాపు ఒక 15,000 టాపిక్స్ ఉన్నాయి. వేలు వందలు కాదు, వేలు. నేను అవన్నీ ఎప్పుడైనా ఆలోచన వచ్చిందంటే అమ్మవారు తోపిస్తే ఒక ఎక్సెల్ షీట్లో పెడుతూ ఉంటాను. ఆ ఎక్సెల్ షీట్లో ఇప్పటికీ దాదాపు 15,000+ రోస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి రీసెర్చ్ చేసి చెప్పాల్సినవి కానీ నేను చెప్పాలనుకున్నవి కానీ సమయం దొరకదు ఈ నా ప్రాజెక్ట్స్ ఉద్యోగం. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు ట్రస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఎందుకంటే పూజా మందిరంలో చూసిన దేవుణ్ణి జనంలో చూడాలి. అది ఎప్పుడైతే ప్రారంభించానో అందులో ఆనందం తెలిసాక అప్పుడు వీడియోస్ తగ్గించేది, ఇంక టైం దొరకట్లేదు. అంతా దాని మీద టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ చెప్పాలంటే ట్రస్ట్ ప్రాజెక్టే. అది ఎన్ని కుటుంబాలకు వీలైతే అన్ని కుటుంబాలకి సహాయం చేద్దాం అని. ఇప్పుడు ప్రతి నెల అవి పెద్ద ఉంటాయి, నెలకో మంచి పని ఏం చేస్తున్నాం. అది ఎవరికైనా జీవనోపాధి కల్పించి వాళ్ళ జీవితాన్ని మార్చేలాగా. చిన్న చిన్నవి ఏమిటంటే ఇప్పుడు ప్రతి నెల ఒక 100 మందికో 80 మందికో గ్రాసరీస్ పంచుతూ ఉంటుంది సుశీల్. తన ఊరికి అలా బయటికి వెళ్ళి ఎవరికైనా పాపం దయనీయమైన స్థితిలో ఉంటే వెంటనే ఇచ్చేసి వస్తుంది. అలాగే కొంతమందికి ఊరికే కబుర్లు చెప్పి సరదాగా వాళ్ళకి ఇచ్చేస్తుంటే వాళ్ళని ఇచ్చేయడానికి. అదే ప్రశ్న అడగకుండానే మీ ఆన్సర్ వచ్చేసింది. నేను ఏంటంటే మీరు పెట్టిన ట్రస్ట్ ఉంది కదా, దాని లక్ష్యం ఏంటనేది నా క్వశ్చన్ సార్. అదే దానికి ఉన్న ఇది సింపుల్ అండి. పూజా మందిరంలో దేవుడిని చూడడం థియరీ, సమాజంలో ప్రతి వాళ్ళలో చూడడం ప్రాక్టికల్. ఇన్నాళ్ళు థియరీ నేర్చుకున్నాం కదా, ఇప్పుడు అందరం కలిసి ప్రాక్టికల్స్ చేద్దాం. చూడండి, వారం అంతా క్లాస్లో ఫిజిక్స్ చెప్తారు, ఫ్రైడే ఫిజిక్స్ ల్యాబ్లోకి తీసుకెళ్ళి ఒక 2 గంటలు చేయిస్తారు కదా. అదే ఇన్నాళ్ళు పూజలు చేయించాం. ఇప్పుడు అందరం కలిసి పదండి సేవ చేద్దాం అని సమాజాన్ని తీసుకెళ్ళడం. మేము కూడా ప్రతి నెల మా జీతంలోంచి కూడా మేము పెట్టుకున్న ట్రస్ట్ లోనే మా జీతంలోంచి తీసి ప్రతి నెల డబ్బులు వేసి మేము కూడా సేవ చేస్తాం. అదే డొనేట్ అని పెట్టారు కదా, డొనేట్ నౌ అని ఒక బటన్, అది జనం. అలా కాకుండా మేము డొనేట్ చేస్తాం. అదే మీరు డొనేట్ చేస్తారు. అలాగే ఏ కేసు చేస్తున్నా సరే ఆ కేసుకి మేము కూడా అందులో డబ్బులు వేసి ఆ కేసు చేస్తాం. అదే సార్, ఇప్పుడు నేను అంటే ఏంటంటే ఆ డొనేషన్ అనేది అంటే ఇప్పుడు పెరుగుతుందా పర్వాలేదా అంటే అందరికీ? అది మేము ఎలా పెట్టుకున్నాం అంటేనండి, అమ్మవారు ఎంత ఇస్తే అంత సేవ చేద్దాం. అమ్మవారు ఇంత పిండి ఇచ్చారు అనుకోండి 5 రొట్టెలే వస్తాయి, ఇంత పిండి ఇచ్చారు అనుకోండి 100 రొట్టెలు వస్తాయి. ఏదైనా సరే రొట్టె తయారు చేయడం అనేది ఇంపార్టెంట్. కరెక్టే సార్. నేను అంటే 5 రొట్టెలు పంచిన దానికి 50 రొట్టెలు పంచిన దానికి మనకు ఆనందం అనేది వేరుగా ఉంటుంది కదా. నేను అనేది పెరుగుతుందా అంటున్నాను సార్. అంటే ఎందుకంటే ఒక 10 మందికి తెలిస్తే ఏంటంటే ఇప్పుడు వరకు మీ స్పిరిచువల్గా మీరు చెప్పిన విన్న వాళ్ళు కానీ అవి ఇన్స్పైర్ అయిన వాళ్ళు తెలుసు, చాలా మందికి తెలియకపోవచ్చు మీరు ట్రస్ట్ పెట్టారు. ఎందుకంటే పెట్టింది కూడా లేటెస్ట్ 4 నెలలు అయింది కాబట్టి. సో నేను అనేది అంటే నెల అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సంతోషించాల్సిన మొట్టమొదటి విషయం ఏమిటంటే హెల్ప్ చేయమని అడిగేవాళ్ళు చాలా మంది వస్తారు. మాకేదో కష్టం వచ్చిందో, లేకపోతే మొన్న ఒక ఆవిడ ఎవరో పంపించింది, ఏదో బాపట్లలోనే ఎక్కడో మార్కెట్లో వెళ్తుంటే బ్రిడ్జి కింద ఒక అమ్మాయి ఎవరో బిచ్చగెత్తుంది, అమ్మాయికి తొడంతా తినేసి పురుగులు అవి పట్టేస్తున్నాయి, హెల్ప్ చేస్తారా అని. సో బాపట్లో ఉన్న వాళ్ళు ఏమన్నా కాంటాక్ట్ చేస్తున్నాం ఇప్పుడే అసలు ఎంక్వైరీ చేయడానికి. అలాగే ఇందులో ఇబ్బంది ఏం ఫేస్ చేస్తున్నాం అంటే మాకు సహాయం చేయండి అని వస్తున్న వాళ్ళలో 70-80% ఫేక్ కూడా ఉంటారు. అది ఫేక్ కూడా ఉంటుంది. అవి కూడా తెలుస్తుంది అనమాట. అంటే అమ్మో వీళ్ళు మొట్టమొదటి అలా కాదు, ఎవరైనా వస్తున్నారు అంటే గుండె కరిగిపోయేది మా ఇద్దరికి. ఇప్పుడు మెల్లిగా రాటు తేలుతున్నాం మేము కూడా. సో అవి కూడా వస్తున్నాయి. అలాగనే మేము వెంటే నిలబడి ఉంటాము అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. సో మొత్తానికి జరుగుతున్న ప్రస్తుతానికి ఏం చేయగలుగుతున్నాం అంటే ప్రతి నెల ఒక 2-3కి పెద్ద ఇవి సేవ చేయగలుగుతున్నాం, వాళ్ళ లైఫ్ టర్న్ తిప్పేవి. అలాగే గ్రాసరీస్ అవి ఒక 80 మందికో 100 మందికో పంచగలుగుతున్నాం. ప్రస్తుతానికి అది చేయగలుగుతాం. గొప్ప విషయం కదా సార్. మనకి ఇప్పుడు ఒకటి ఎక్కడైనా కూడా ఒక మహాసముద్రం రావాలన్నా ఒక చినుకుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ అడుగుతోనే కదా జర్నీ. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మాకు అలా చేస్తున్న ఒకళ్ళది ఎవరిదో ఒక వీడియో వచ్చింది, అది చూసి మా ఇద్దరికి కళ్ళమటి నీళ్ళు వచ్చి ఆ తర్వాత ఆలోచన వచ్చింది అలా చేద్దామని. అప్పటిదాకా మేము మా
జీతంతో చేసేవాళ్ళం. కానీ అది లిమిటెడ్ అనమాట. అప్పుడే ప్రతి నెల ఒక 70,000 60,000 అలా ఖర్చు అయ్యేది. కానీ ఏమిటంటే సాఫ్ట్వేర్ లైఫ్ అక్కడ సంపాదించుకుంటున్నది కొంతవరకు చారిటీ చేయగలం. మా దగ్గరికి వచ్చేవి ఎలాంటివి అడిగేవారు అంటే కొన్ని లక్షలు అవసరం అయ్యేవి అడిగేవారు. అంతా అది బియాండ్ అవర్ కెపాసిటీ అనిపించింది. ఇప్పుడు ఈ ట్రస్ట్ స్టార్ట్ అయ్యాక కొంతవరకు ముందుకు వెళ్ళగలుగుతాం. మనం ఒక అమ్మాయికి ఎవరికో 300 లక్షలు పెట్టి ఒక ఆటో కొనిచ్చాం. చాలా నిస్సహాయమైన స్థితిలో ఉంది. ఇప్పుడు చూడండి, అది మాకు ఆ ట్రస్ట్ లో పాల్గొంటున్న అందరికీ కూడా జీవితాంతం కదా, అమ్మాయికి కూడా జీవితాంతం పనికొచ్చే. వాళ్ళు ఇప్పుడు తర్వాత మెసేజ్ చేశారు గురు పూర్ణిమ రోజు చేసి, గురువు గారు ఇప్పుడు ప్రతి నెల ఒక 30,000 అలా వస్తున్నాయండి, రోజు కనీసం 1000 to 1200 వస్తున్నాయి, మా కుటుంబం హాయిగా జరిగిపోతుంది అని మెసేజ్ పంపిస్తే అది చూసి మా ఇద్దరికి ఎంత ఆనందం వేసింది. సో భగవంతుడు ఆ స్టెప్స్ వేస్తున్నాడు, ఇది భవిష్యత్తులో ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూద్దాం. అయితే మీరు అన్నారు అంటే మా జీవితాలు అన్నారు, సుశీల్ గారు కూడా వర్క్ చేస్తారా? ఈ ట్రస్ట్ లో తన మొత్తం ట్రస్ట్ పని తను చూసుకుంటున్నారు. తనకి మొట్టమొదటి ఉద్యోగం అంటే చాలా ఆసక్తి ఉన్నా సరే నేను తను అడిగింది ఏమిటంటే, సుశీల నువ్వు ఇంట్లో ఉండి నాకును పిల్లలకి సహకరించు, ఎందుకంటే తన ఇంట్లో అలా ఫౌండేషన్ లా పిల్లల్లా ఉండగలిగితే తను కూడా మొదట్లో ఉద్యోగం చేద్దాం అని తనకి చాలా ఆసక్తి ఉండేది. కానీ తర్వాత అయ్యో ఇన్ని సపోర్ట్ కింద ఉందాం అని చెప్పి తను అలా ఉండటం వల్లే నేను చేయగలుగుతున్నాను ఇవన్నీ. తను కూడా బయలుదేరింది అంటే ఇంకా చాలా కష్టం ఇంట్లో పిల్లలు అన్ని చూసుకోవడం. ఇప్పుడు ట్రస్ట్ విషయానికి వచ్చాక పిల్లలు పెద్ద అయిపోయారు, నేను కూడా చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చింది, దాంతో తను చాలా స్వేచ్ఛగా పనిచేస్తుంది. అది తనకి ఇష్టం ఉన్న ఫీల్డ్. తన ఇంట్లో పని మనిషిని వాళ్ళని కూడా తన చెల్లెల్లాగో స్నేహితురాలాగో చూస్తుంది తప్ప ఎప్పుడు వేరు పెట్టదు. ఆ మొట్టమొదటి నుంచి ఆ గుణం భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే ఇది ఇప్పుడు ఈ ట్రస్ట్కి ఉపయోగపడేలాగా ఇచ్చాడు. అన్ని దేనికన్నా ఒక కారణం ఉంటుంది అనేదానికి. అయితే చాలా మంది మీది విని ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని కలవాలనుకుంటారు సార్, కుదురుతుందా అదేమన్నా? ఇది నాకు ప్రతిబంధకం ఏంటంటేనండి, మిగతా ప్రవచనకర్తలకి నాకు 2 తేడాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటంటే వాళ్ళందరికీ కూడా వృత్తి ప్రవృత్తి ఒకటే, అది వాళ్ళ అదృష్టం, మహానుభావులు వాళ్ళు. నాకు అలా కాదు, వృత్తి సాఫ్ట్వేర్. నేను బ్రెడ్ అండ్ బటర్ని ఇందులోంచి సంపాదించుకోవడానికి వీలున్నంత వరకు ఇష్టపడిన, అమ్మవారు ఇలాగే నా జీవితాన్ని కొనసాగించాలి అని కోరుకుంటున్నాను, నిస్సహాయమైన స్థితి ఎప్పుడు రాకూడదు. నేను సంపాదించుకునే సాఫ్ట్వేర్లోంచే సంపాదించుకోవాలి, ఫ్యామిలీకి చేసే సేవ అంతా ఇలాగే చెయ్యాలి ఉచితంగా. ఇప్పుడు పూజలు ఏవి కూడా ఒక పుస్తకం పబ్లిష్ చేయండి చూడండి, ఇప్పుడు ఫ్రీ PDF ఇన్ ఆల్ లాంగ్వేజెస్, దానికి ఒక ఎంప్లాయీని పెట్టుకుని అతనికి డబ్బులు ఇచ్చి చేయిస్తూ ఉంటాం PDF. సో అలాగే కంటిన్యూ చేద్దాము అని నా ఉద్దేశం అనమాట. ప్రవచనాలకి వాటికి బయటికి రావడానికి కుదరట్లా ఎక్కువగా, ఎందుకంటే ఉద్యోగం, ఇంట్లో కూర్చోవడం అది. అందుకని ఒక పని మేము ఏం చేస్తాం అంటే, ఎప్పుడు బయట ప్రవచనానికి వచ్చినా అవి కూడా మమ్మల్ని దాదాపు బయట ప్రవచనం చెప్పమని ఏదో సంవత్సరంలో 300 మందో 400 మందో అడిగితే మేము ఒప్పుకునేవి 10 12 ఉంటాయండి. కుదరదు, మీకున్న సమయం కుదరదు. ఇప్పుడు నిన్న రాత్రి హైదరాబాద్లో ఒక తల్లి ఉన్నారు, ఆవిడ చాలా ఆధ్యాత్మికంగా చాలా అనుబంధం ఉన్న తల్లి. ఆవిడని చూస్తే ఎప్పుడు మా నాన్నగారు గుర్తొస్తారు. ఆవిడ 75వ పుట్టినరోజు అంటే నేను రాత్రి వచ్చాను, అందుకని ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేస్తాం. అలాగేవో కొన్ని వచ్చినప్పుడు మేము ఏం చేస్తాం అంటే, ఇప్పుడు ఒక 3-4 అవర్స్ మా లంచ్ స్కిప్ చేసి పెట్టుకుని వచ్చిన వాళ్ళందరినీ అక్కడ కలుస్తాం. పాపం వాళ్ళు ఏదో వాళ్ళ కష్టాలు అవన్నీ చెప్పుకుంటే వాటికి ఏవో సొల్యూషన్ చెప్పడం అవన్నీ అది చేసేసి అప్పుడు సాయంత్రం ఫ్లైట్లో వెళ్ళిపోతాం. అదొకటి పెట్టుకున్నాం తప్ప ఇంటి దగ్గర కలవడం అనేది పెట్టుకోవాలి. అలాగే మొట్టమొదటిలో నేను మెయిల్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చేవారు. ఇస్తే ఇంకెలాంటి మొదలయ్యంటే, దీపం ఎటువైపు తిప్పి పెట్టాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, ఏ నూనె వాడాలి, మా దీపం కొండెక్కిపోయింది, అది మాకేమన్నా చెడు జరుగుతుందా, అన్నీ ఇలాంటివి. ఇప్పుడు నేను ఏదో పూజ చేస్తుంటే అమ్మాయి పీఠం లాగేసింది, ఇది దేనికి సంకేతం గురువు? పీఠం లాగేస్తే పడి తీరుతుంది, అది లాజిక్. అవి ఎక్కువైపోయి ఇంకా 8,000 మెయిల్స్ 7,000 మెయిల్స్ ఇంకా నా వల్ల కాదని చెప్పి ఒక అబ్బాయిని పెట్టుకున్నాను. ఆ అబ్బాయి చూస్తాడు, అతను కూడా మన ఛానల్లో ఆన్సర్ చేయని ఉంటే కనుక అతను ఆన్సర్ చేస్తాడు. అవి ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయంటే అతను వదిలేస్తాడు. వాళ్ళు ఇంకేం చేస్తారు, వాళ్ళకి బర్డెన్ అయిపోయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి వాళ్ళందరూ AI స్పెషలిస్ట్. సో అదే అనలైజ్ చేసేసి చూసి అదే ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కావాలంటే వీళ్ళకి అసైన్ చేస్తారు. ఇంకా సింపుల్ సార్. ఇంకా ఒకటి లాస్ట్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారు అంటే, ఒక బొట్టు పెట్టుకుని నీట్గా చూడంగానే, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా చూడంగానే నమస్కరించి ఎలా ఉంటారు? మరి మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు మామూలు ప్యాంటు షర్ట్ ఇదేనా, లేదా వేషధారణ అన్నీ మారిపోతాయి? ఒకటే ఏంటంటే బొట్టు శిఖ అవన్నీ ఉంటాయండి, అలాగే నేను ఇవి అన్నీ అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే మాకు డ్రెస్ కోడ్ ఉంటుంది ఆఫీస్లో, అది పాటించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఖచ్చితంగా షూ వేసుకుని ఇన్షర్ట్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని వెళ్ళాలి. అది కస్టమర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్. ఆఫీస్కి వచ్చేటప్పుడు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. కాకపోతే ఆఫీస్లో కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ కుర్తీ అంటారు, అది వేసుకెళ్ళచ్చు, అలా కొంత వెసులుబాటు ఉంటుంది.
అలా అంతేగాని కాకపోతే మా ఆఫీస్లో కొన్ని చోట్ల వెసులుబాటు ఉండి కొంతమంది పర్మిషన్ తీసుకుని వచ్చి ఇస్కాన్ వాళ్ళు పంచి కట్టుకుని వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. సాఫ్ట్వేర్లో అదృష్టం ఏమిటంటే ఓన్లీ సబ్జెక్ట్ని చూసే గౌరవిస్తారు. మీరు ఎలా అయినా ఉండండి పని అంతే, పని చేయండి అంతే. ఇప్పుడు పేర్లు కొంతమందికి పాపం ఇబ్బందికరమైన పేర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెంటయ్య అని పేరు ఉందని, అంటే ఆ పేరు నేనేం తప్పు అని చెప్పట్లేదు, ఆ పేరు ఉన్న వాళ్ళు ఎవరు బాధపడకండి, కానీ ఉదాహరణకి చెప్తాను. ఏమిటంటే ఆ పేరు ఉందనుకోండి, పాపం అది ఇప్పుడు ఏ స్కూళ్ళల్లోనో కాలేజీల్లోనో అయితే ఎగతాళి చేస్తారు. సాఫ్ట్వేర్కి వచ్చి మీరు హాయిగా పిచ్చయ్య అనే పేరు ఉంది పెట్టుకోండి, హాయిగా పేరు సుందర పిచ్చాయి అంతే. హాయిగా వాళ్ళల్లో ఉన్న ఈ సబ్జెక్ట్ని చూస్తారు తప్ప ఇలాంటివి ఎగతాళి చేయడం, వేషధారణని చూడడం, నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, సాఫ్ట్వేర్లో అది అసలు ఉండదు. ఆ ఫీల్డ్లో అది చాలా హాయిగా ఉంటుంది. అందుకని ఎలాగైనా చేసుకోవచ్చు, వాళ్ళు రూల్స్ పాటిస్తే చాలు. అంటే ఇది మీరు అంటే మిమ్మల్ని కలవడమే ఒక అదృష్టం. తర్వాత ఏంటంటే నాకు ఎప్పటి నుంచి అడగాలన్న క్వశ్చన్స్ అని ఈరోజు మిమ్మల్ని కలిసిన అడిగే అవకాశం దొరికింది. ఎప్పుడో అమ్మవారు నిర్ణయం అలా కలవడానికి కుదురుతూ ఉంటుంది. అదే సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు మీరు చేసినవన్నీ కూడా సూపర్ సక్సెస్ సార్. ఇప్పుడు స్థాపించిన ట్రస్ట్ అంటే ఇప్పటి వరకు చెప్పారు కదా, దైవత్వంలో ఇప్పటి వరకు నేను పూజ గదిలో చూసాను నుంచి సమాజంలో చూడాలని, అది ఖచ్చితంగా ఒక గొప్ప ఇనిషియేటివ్ సార్. అది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పువ్వు పుట్టింది ఇప్పుడే, ఇంకా పరిమళించాలి, అది ఒక వనం కింద మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చాలా సంతోషం, అమ్మవారి అనుగ్రహంతో అందరం కలిసి ఖచ్చితంగా అవుతుంది సార్, అవ్వాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. మీకు అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా. మీరు ఇలాగే నిండు నూరేళ్ల పాటు అందరికీ ఒక పక్క స్పిరిచువాలిటీ, ఒక పక్క ఇవి ఏవైతే డివోషన్ ఇవన్నీ ఉన్నాయో, ఒక హాస్టల్ అంటే డివోషన్ కాబట్టి, సో మీరు అందిస్తూ ఉండండి. ఆ అమృతాన్ని మేమేంటంటే మేము తయారు చేయలేం కానీ తాగలం అట్లీస్ట్ ఉన్నదాన్ని కన్జ్యూమ్ చేసుకుంటా. సో అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. మీ ట్రస్ట్ ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాన్ నమస్తే. నమస్తే, శుభమస్తు.